8,300 మీటర్స్ నుండి డెత్ జోన్ అంటారు జనరల్గా. మోస్ట్ ఆఫ్ ది యాక్సిడెంట్స్ ఆ తర్వాత అవుతుంటుంది. మధ్యలో ఆక్సిజన్ అయిపోయింది నాది, కళ్ళు తిరుగుతున్నాయి, నాకు ఏం కనబడట్లేదు. రూట్ ఎట్లా అంటే ఓన్లీ 1 పర్సన్ కెన్ వాక్. -40 degrees టెంపరేచర్లో 100 కిలోమీటర్ల వేగంతో గాలి వస్తుంది. బాడీ మొత్తం షివరింగ్ స్టార్ట్ అయింది. 10 minutes దూరంలోనే ఉన్నా సమ్మిట్కి. ఫస్ట్ డెడ్ బాడీ. నేను నైట్ అంతా ఎన్ని దాటుకుంటూ వచ్చానో ఎన్ని తొక్కుకుంటూ వచ్చానో నాకు తెలియదు. సమ్మిట్ కనిపిస్తుంది, లెఫ్ట్ సైడ్ లో బాడీ కనిపిస్తుంది. వింటుంటాం కదా, హనుమంతుడు, లార్డ్ ఆంజనేయ హిమాలయాస్ లో ఉంటారు. మీ జర్నీలో మీరు ఎప్పుడన్నా హనుమంతుని, ఆంజనేయ స్వామిని ఫీల్ అయినారా? మౌంట్ కైలాష్ గురించి మాట్లాడితే అది ఇకలేని పీక్. శివుడు ఇక్కడ ఉన్నప్పుడు కైలాస పర్వతం మీద ఉన్నారు అని అంటే అక్కడికి వెళ్తే టైం చాలా ఫాస్ట్ తిరుగుతుంది. ఫస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు 2 hours లో రీచ్ అయిపోయే వాళ్ళము. సడన్ గా వెదర్ చేంజ్ అయిపోయింది, స్టోమ్ వచ్చే అవకాశము, స్నోఫాల్ స్టార్ట్ అయింది, విండ్ స్టార్ట్ అయిపోయింది. 10 feet దూరంలో ఉన్న మనిషి కూడా కనబడనంత వైట్ అయిపోయింది. ముందు నుండి సబ్మిట్ చేసి రిటర్న్ వచ్చే వాళ్ళు మాకు, మీరు ముందుకెళ్తే సబ్మిట్ చేస్తారేమో కానీ తిరిగి రారు అని చెప్పేసి అన్నారు. మీరు ఏకంగా ఎవరెస్ట్ ఎక్కేసినారు 13 years కి. మోదీ గారితో ఏం మాట్లాడినారండి? అమితాబ్ బచ్చన్ గారే సెల్ఫీ తీసుకొని తన సోషల్ మీడియా హ్యాండిల్లో మీ ఫోటో పెట్టినారు. మీ పైన ఒక మూవీ వచ్చిందండి. చూడు పూర్ణ, నువ్వు తిరిగి వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళొచ్చు, కానీ గుర్తుంచుకో, ఆడపిల్లలు ఏదైనా చేయగలరు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది ఆర్ఆర్ఆర్ షో రా అండ్ రియల్ విత్ రోహిత్. ప్రపంచంలో ఎవ్వరూ సాధించనిది మన ఒక తెలుగు అమ్మాయి సాధించిందంటే నమ్ముతారా? అది కూడా జస్ట్ 13 years ఏజ్లోనే మౌంట్ ఎవరెస్ట్ని ఎక్కి ఎవ్వరూ సాధించని వరల్డ్ రికార్డ్ని సంపాదించింది. తన ట్రావెల్ ఎక్స్పీరియన్సెస్, లైఫ్ స్టోరీస్ అండ్ ఇంకా ఎన్నో మాట్లాడుకోవడానికి పూర్ణ మలావత్ రెడీ ఉన్నారు. మీరైతే తెలుగులో హైలీ అకంప్లిష్డ్ అండ్ నోటబుల్ పర్సనాలిటీస్ని టచ్ చేస్తే, వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేస్తే వాళ్ళ నుండి వచ్చే రా అండ్ రియల్ కాన్వర్జేషన్ కోసం లేజీ మసిల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నంతసేపు మీకేమనిపిస్తుందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. హలో పూర్ణ గారు, వెల్కమ్ టు ది ఆర్ఆర్ఆర్ షో రా అండ్ రియల్ విత్ రోహిత్. బాగున్నా? హాయ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. నేనేమో కొన్ని వీడియోస్ లో చూస్తుంటే వాళ్ళు మౌంటైనీరింగ్ ఎక్కుతూ ఉంటారు, దాన్ని ఏమన్నారు మీరు? అది ఇట్లా ఐసాక్స్ అది ఎక్కి చేస్తుంటారు, పక్కనే డెడ్ బాడీస్ ఉంటాయి, నడుస్తూ ఉంటారు. నేనే చూసాను. మీకు భయమేదా అండి? మీరు చేసే పని వాళ్ళు చేస్తూ, అంటే మీకు మీ మీద నమ్మకం ఉందనుకోండి, మీ ట్రైనింగ్ పైన విల్ పవర్ అన్నీ ఉన్నాయి, బట్ అక్కడ అది చేస్తూనే పోయిన వాళ్ళు చూస్తే భయమేదా? డెఫినెట్గా భయం అనేది అయితే ఉంటుంది. అంటే నేను ఇప్పుడు ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళకి ఖచ్చితంగా అది భయం వేస్తుంది. మనం డెడ్ బాడీస్ నేను చూసినప్పుడు కూడా నాకు లిటరల్లీ నా బాడీ మొత్తం షివరింగ్ స్టార్ట్ అయింది. నేను ఒక 10 minutes దూరంలోనే ఉన్నా సమ్మిట్కి. ఫస్ట్ డెడ్ బాడీ. నేను నైట్ అంతా ఎన్ని దాటుకుంటూ వచ్చానో ఎన్ని తొక్కుకుంటూ వచ్చానో నాకు తెలియదు నైట్. బట్ ఎర్లీ మార్నింగ్ చాలా తొందరగా సన్ రైజ్ వస్తుంది మౌంటైన్స్ లో, అంత హైట్ లో. కాబట్టి నేను అంటే అవి బాడీ కూడా ఎట్లా అంత హైట్ లో 8,800 meters కి దగ్గరలో ఉండొచ్చు నేను. ఆల్మోస్ట్ సమ్మిట్ ఇంకో 10 minutes లో సమ్మిట్ కనిపిస్తుంది, లెఫ్ట్ సైడ్ లో బాడీ కనిపిస్తుంది. అది బాడీ లాగా కూడా లేదండి. ఎట్లా అంటే, ఎందుకంటే మేము మొత్తం గేర్ వేసుకుంటాం కదా, ఫుల్ డ్రెస్ మొత్తం ప్యాక్ అయి ఉంటాం, మాస్క్ ఉంటుంది, ఆక్సిజన్ మాస్క్, పెద్ద గాగుల్స్ ఉంటాయి, మొత్తం ప్యాక్ అయి ఉంటుంది బాడీ. బట్టలు పడేసినట్టే కనిపిస్తుంది ఒక దగ్గర పెట్టి ఇట్లా. అంటే నేను బాడీ అని కూడా అనుకోలేదు. ముట్టుకున్నారా? ముట్టలేదండి. అప్పటికే షివర్ అయిపోతున్నా నేను. అంటే నాకు తెలియదు, నేను షెర్పా నాకు చెప్పిండు డెడ్ బాడీ అని చెప్పేసానంటే నాకు నేను మనసులో చాలా భయం వేస్తుంది లోపల. కానీ ముందు చూస్తే ఇక్కడే కనిపిస్తుంది సమ్మిట్, చాలా దగ్గరలో ఉన్నా. అయినా నడుచుకుంటూ వెళ్ళిపో, నా భయం నాలోనే ఉంది, బాడీ షివర్ అవుతుంది, లెగ్స్ అయితే లిటరలీ వణుకుతా ఉన్నాయి. బట్ కాసేపు నిజంగా అసలు డెడ్ బాడీయా, నేను కూడా నా పరిస్థితి ఎక్కడ ఇట్లా అయిపోతుందో అనే ఫీలింగ్ ఉండే. ఇంకా నడుస్తూనే ఉన్నాం, అసలు ఆగలేదు, నడుస్తూనే ఉన్నాం. ఆలోచనలు మైండ్ లో తిరుగుతూనే ఉండే. మనం ఏదైనా పని చేస్తుంటే ఏదైనా చూడగానే మైండ్ లో తిరుగుతూనే ఉంటాయి, మనం చేసే పని చేస్తూనే ఉంటాం. అదే నడుస్తుంది. రిటర్న్ లో మాత్రం 5-6 డెడ్ బాడీస్ చూసానండి రిటర్న్ లో. సేమ్ రూట్ అయితే మనం పాత రోప్స్ ఎవ్రీ ఇయర్ కొత్త రోప్ వేస్తారు, పాత రోప్స్ డ్యామేజ్ అయి ఉంటాయి అట్లా అని చెప్పి. రోప్స్ ఆల్రెడీ వేసి ఉంటాయా? రోప్స్ ఒక టీమ్
వేసినప్పుడు ఆల్రెడీ ఉన్న పాతని ఎక్కడంలోనే ఇంత కష్టమా? లేదు, ఎవ్రీ ఇయర్ రూట్ ఓపెన్ చేయాల్సిందే. ఇప్పుడు రైనీ సీజన్ లో, వింటర్ సీజన్ లో రూట్ క్లోజ్ అయిపోతుంది కదా, స్నో పడి స్నో పడి క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ వేస్తారు వేరే గవర్నమెంట్ ఒక టీమ్ ని పంపిస్తారు, ఓకే. టీం వెళ్ళి ఓపెన్ చేసి కొత్త రోప్ వేస్తారు. అది చాలా కష్టం వాళ్ళకి. ఎక్కడ లూజ్ స్నో ఉంది, ఎక్కడ అవలన్స్, ఎక్కడ మంచు మీద పడుతుందో ఎవరికి తెలియదు. సో రూట్ ఓపెన్ చేస్తారు. పాత రోప్స్ కూడా ఓపెన్ అవుతాయి. పాత రోప్స్ కొన్ని డ్యామేజ్ అయి ఉంటాయి కాబట్టి ఎవ్రీ ఇయర్ కొత్త రోప్ వేస్తారు. పాత రోప్స్ కి కొన్ని డెడ్ బాడీస్ అట్లనే ఉంటాయి, హ్యాంగ్ అయి ఉంటాయి, అక్కడే పడిపోయి ఉంటాయి. సో రిటర్న్ లో వచ్చినప్పుడు చాలా డెడ్ బాడీస్ చూసాము. లిటరల్లీ నేను పక్కనే ఒక డెడ్ బాడీ పాత రోప్ కి హ్యాంగ్ అయి ఉంది, నేను క్రాస్ చేసి వచ్చాను. సో అట్లా చాలా. వాటిని ఎవరు తీసుకెళ్లరా? అంత హైట్ నుండి కష్టం అండి, రెస్క్యూ చేయడం చాలా అంటే కష్టం. ఆ మూవీలో కూడా మీ మీద ఉన్న మూవీలో కూడా దాంట్లో ఫస్ట్ తను అంటారు, మీరు ఒప్పుకోవాలంటే మీరు దీనికి కూడా ఒప్పుకోవాలి, దట్ ఒకవేళ ఆమె అక్కడికి వెళ్తే ఆమె బాడీ కూడా రాదు అని ఒప్పుకోవాలని పేరెంట్స్ తో అంటారు. అవును, డాక్టర్ ప్రవీణ్ గారు, ప్రవీణేనా? డాక్టర్ ప్రవీణ్ సార్ తను అంటారు. ఎందుకు కష్టమా అది? ఫస్ట్ ఆఫ్ ఆల్ బాడీ మీది అంటే ఎవరైతే చనిపోయినారో వాళ్ళది అని దొరకబట్టడం కష్టమా? దొరకబట్టడం కష్టం కాదు, అంత హైట్ నుండి తీసుకురావడం చాలా కష్టం. రెస్క్యూ చేయాలి, ఆ బాడీని అంత పై నుండి రెస్క్యూ చేయాలంటే చాలా మంది షెర్పాలు కావాలి, చాలా ఎఫర్ట్స్ పెట్టాలి, చాలా ఖర్చు కూడా అవుతుంది. సో చాలా ఇదవుతుంది. సో అంత పై నుండి తీసుకురావడం ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా కష్టం. అందుకే 8,000 meters అబోవ్ అంటే హెలికాప్టర్ కూడా పోదు హైట్ కి. 6,000 meters కి నాకు తెలిసి 21,000 feet వరకే వెళ్తుందేమో హెలికాప్టర్, అంతకు మించి బియాండ్ పోదు. సో అంత హైట్ నుండి తీసుకురావాలని చాలా ఎఫర్ట్స్ పెట్టాలి, చాలా మన ప్రాణాలను అడ్డుపెట్టి ఇంకా ఆ బాడీని తీసుకురావాల్సి వస్తుంది. అందుకే కొన్ని డెడ్ బాడీస్ అక్కడే ఉండిపోతాయి. మోర్ దెన్ 200 ఉంటాయి డెడ్ బాడీస్ పైన. అది కనిపించేవి ఇంకా మళ్ళీ ప్రతి ఇయర్ స్నో పడి కనిపించేవి కాదు, కనిపించి చాలా తక్కువ కనిపిస్తాయి. కొన్ని స్నో లోపల కింద మోర్ దెన్ 200 ఉంటాయి. అండ్ ఇందాక మీరు అన్నారు డెత్ జోన్ అని. నేను చూసిన మౌంట్ ఎవరెస్ట్ చూసేటప్పుడు సమ్వేర్ అరౌండ్ 8,000 అబవ్ డెత్ జోన్ అని చాలా పెద్ద జోన్ ఉంది ఆ మ్యాప్ లో. ఎందుకన్నారండి డెత్ జోన్ అంటే? దాంట్లో చనిపోతారా అక్కడ, లేకపోతే ఆల్రెడీ చనిపోయిన వాళ్ళు ఉన్నారనా? చనిపోయిన వాళ్ళు ఎక్కువ అక్కడ అంటే ఖచ్చితంగా వెళ్ళిన వాళ్ళందరూ చనిపోతారని ఏమి ఉండదు. బట్ ఆ పేరుకే భయంగా ఉంది డెత్ జోన్ అని. ఇప్పుడు మా వరల్డ్ లో 14 highest peaks ఉన్నాయండి, 8,000 meter అబోవ్ అన్ని 8,000 meter. సో వరల్డ్ హైయెస్ట్ ఆబ్వియస్లీ ఎవరెస్ట్, దాని తర్వాత ఇంకా 13 mountains ఉంటాయి. సో 8,000 meters తర్వాత డెత్ జోన్ అని అంటారు, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది యాక్సిడెంట్స్ అన్ని మౌంటైన్స్, మోస్ట్ ఆఫ్ ది యాక్సిడెంట్స్ 8,000 meters తర్వాత అయ్యే అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత ఇంకా ఎక్కువ అలర్ట్గా ఉండాలి. మన బాడీలో ఏదైనా చేంజెస్ వస్తున్నాయంటే ఇమ్మీడియట్ గా మనం రెస్పాండ్ అయ్యి యాక్షన్ తీసుకోవాలి. కొందరు హైపోథర్మియా లాంటి టెంపరేచర్ డ్రాప్ అయిపోతుంది, ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి. మనం ఎంత ఆర్టిఫిషియల్ ఆక్సిజన్ యూజ్ చేసినా గానీ కొన్నిసార్లు బ్రెయిన్ కంట్రోల్ తప్పుతుంది. ఇంకా మన బాడీలో ఏదైనా సడన్ గా ప్రాబ్లమ్స్ రావడము, లేదంటే ఫ్రాస్ట్ బైట్ అవ్వడము, చలికి ఫ్రాస్ట్ బైట్ అవ్వడము, ఫ్రీజ్ అయిపోవడము, అలాంటి హెడేక్ ఉంటుంది కొందరికి, విపరీతమైన హెడేక్. కొందరు చాలా దారుణంగా వస్తుంది హెడేక్, అది చాలా డేంజర్. వామిటింగ్స్ అవ్వడము, నార్మల్ వామిటింగ్స్ అంటే ఏం కాదు, కానీ ఆ హైట్ లో కంటిన్యూగా వామిటింగ్స్ అండ్ హెడేక్ ఈజ్ ఆల్వేస్ డేంజర్. సో ఇవన్నీ గమనించుకొని ముందే యాక్టివ్గా అలర్ట్గా ఉండి ఏదన్నా అవుతుంది అని అంటే యాక్షన్ తీసుకోవడం బెటర్. మేబీ మనకి షెర్పాలు ఉంటారు, వాళ్ళు కానీ డాక్టర్స్ వాళ్ళు కూడా సిక్ అవుతారండి. అంటే డిపెండ్స్, ఇంత ట్రైన్ చేసిన మీరే వాళ్ళపైన డిపెండ్ అవుతే మరి వాళ్ళు ఎంత స్ట్రాంగ్ ఉండాలి? వాళ్ళు స్ట్రాంగ్ ఉంటారు, మేము స్ట్రాంగ్ ఉంటాం, కానీ మౌంటైన్స్ లో ఏ టైంలో ఎవరికి ఏమవుతుంది అనేది మనం చెప్పలేము. ఈవెన్ గైడ్స్ షెర్పాలు కూడా సిక్ అవుతారు కొన్నిసార్లు, డిపెండ్స్ అంతే. బట్ మీరు వెళ్తున్నప్పుడు, జర్నీ చేస్తున్నప్పుడు అంటే ఇక్కడ అరే ఇది ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు ట్రైన్ చేసింది అది నేను కాదు, ఆ టైంలో ఏదో వచ్చి సేవ్ చేసింది అన్నట్టు మీరు అట్లా ఏదైనా సిచ్యువేషన్లో ఉండేనా? అంటే అప్పటి వరకు నేర్చుకున్న ప్రిన్సిపల్స్ ఏవి పనిచేయవండి అక్కడ, మీ కొత్త ప్రిన్సిపల్ క్రియేట్ చేయాలా, అది మెట్టు ఎక్కాలన్నా లేదా ఏమంటారు ఆ ఏరియాని దాటాలన్నా కొత్తది ఏదో ఉండాలి. అది మీకు ఎవరో చెప్తే గానీ వెనక నుంచి ఆ గట్ ఫీలింగ్ అనేది ఉంటుంది చూడండి,
అట్లాంటిది ఉండేనా? సో మౌంట్ ఎవరెస్ట్ పైన అయితే డెఫినెట్గా ఒక ఎక్స్పీరియన్స్ ఉందండి. నేను గట్టిగా ఒక 2 విషయాలు నమ్ముతాను. ఒకటి, ఫస్ట్ మనం డే అంతా నడిచిన తర్వాత లాస్ట్కి చాలా ఎగ్జాస్ట్, అంటే చాలా అలసిపోతాము కొన్నిసార్లు. ఫిజికల్గా చాలా డ్రైన్ అయిపోతాము, అలసిపోతాము, బట్ మెంటల్గా చాలా స్ట్రాంగ్ ఉంటాం. ఆ మెంటల్ కొన్నిసార్లు మనం ఒక అడుగు ముందుకు వేయడానికి ఫిజికల్గా ఎంత టయర్డ్ అయినా ఒక అడుగు ముందుకేస్తూ ఉండడానికి మెంటల్ స్టెబిలిటీ, మెంటల్ ఏమంటారు, స్టెబిలిటీ, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. స్ట్రెంగ్త్ అనుకోండి, అది చాలా ఇంపార్టెంట్. అదొకటి. రెండో విషయము, మనల్ని మనం నమ్మకపోతే ఇంకొకళ్ళు ఎట్లా నమ్ముతారండి? సో మనం స్ట్రాంగ్ ఉండాలి, మనల్ని మనం నమ్మాలి ఫస్ట్. ఎస్, నేను చెయ్యాలి, సాధించాలి అనేది మనకు ఉండాలి. ఇంకో విషయం, అఫ్ కోర్స్ స్పిరిచువల్, అది అయితే ఫోర్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. నేను 8,300 meters నుండి డెత్ జోన్ అంటారు జనరల్గా. ఆ తర్వాత మోస్ట్ ఆఫ్ ది యాక్సిడెంట్స్ ఆ తర్వాత అవుతుంటుంది. ఫిజికల్గా అవ్వకపోతే మనం కొన్నిసార్లు పుష్ చేస్తాము. 8,300 meters తర్వాత మనం 8848 ఇస్ పీక్ హైట్. సో నేను లాస్ట్ డే అంటే పైకి రీచ్ అయ్యేది లాస్ట్ డే. సో మధ్యలో పెద్దగా చూడలేదు కానీ మధ్యలో ఆక్సిజన్ అయిపోయింది అది. బట్ నాకు తెలియలేదు, కళ్ళు తిరుగుతున్నాయి, నాకు ఏం కనబడట్లేదు. కాసేపు కళ్ళు తిరగడం స్టార్ట్ అయింది, మొత్తం చీకటి ఉంది, బ్రైట్ స్కై, అంటే డార్క్ స్కై, బ్రైట్ ఏమంటారు ఇవి స్టార్స్, చాలా దగ్గరగా కనిపిస్తుంది మనకి. స్కై చాలా దగ్గర కనిపిస్తుంది, మనం టచ్ చేస్తామేమో అన్నట్టు కనిపిస్తుంది. అండ్ రూట్ ఎట్లా అంటే ఓన్లీ 1% కెన్ వాక్, అంతే. మన అడుగు మాత్రమే వేసేంత రూట్ ఉంటుంది. ఇంకో సైడ్ లోయలు ఉంటాయి, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ మౌంటైన్ ఉంటుంది. అండ్ ఆ రూట్లో నడుస్తూ ఉన్నాము ఎంటైర్ నైట్. అదే వాల్ పైన ఉంటాం మేము, సమ్మిట్ పుష్ అన్నట్టు. సో సడన్ గా నాకు కళ్ళు తిరగడం స్టార్ట్ అయింది, బాడీ లో అయిపోయింది, ఏం జరుగుతుందో అర్థమైతలేదు. ఆ 13 years కి అసలు ఇంకా ఏమీ అర్థం కాదు. ఏదో మేము అంతా నేర్చుకున్నదే మాకు అక్కడ ఉపయోగపడుతుంది. ఆ ట్రైనింగ్లో ఏదైతే నేర్చుకున్నామో అదంతా అక్కడ ఉపయోగపడుతుంది. బట్ ఆ మూమెంట్లో అసలు కళ్ళు తిరగడము, కొద్దిసేపటికి ఇంకా నాకు అసలు ఏమీ కనిపించలేదు. నా కళ్ళు ఐస్ ఓపెనే ఉన్నాయి, మొత్తం బ్లాక్, ఏం కనబడట్లేదు, ఏం జరుగుతుందో అర్థమైతలేదు. సో నేను షెర్పాకి చెప్పాను, నాతోని షెర్పాకి చెప్పాను, నాకు ఇట్లా అవుతుంది, కళ్ళు తిరుగుతున్నాయి, అనేబుల్ టు వాక్ అని చెప్పాను. షెర్పాస్ మనతోనే ఉంటారండి, 24 hours మనతోనే ఉంటారు. అనేబుల్ టు వాక్, నేను కూర్చోవాలి కొద్దిసేపు అని అంటే అక్కడ కూర్చోవడానికి కూడా ప్లేస్ లేదు. కొన్ని స్టాప్స్ ఉంటాయి, అంటే కొన్ని ప్లేసెస్లో కొంచెం ఫ్లాట్ గానో లేదా కూర్చోవడానికి సౌకర్యంగా అట్లా ఉండే ప్లేస్లో మాత్రమే కూర్చోగలుగుతాం. ఇప్పుడు నాకు కళ్ళు తిరుగుతున్న ప్లేస్లో మనం నిల్చోవడం తప్ప ఏం చేయలేము. సో కొంచెం మెల్లిగా ఆయన కొంచెం పట్టుకోవడము, హెల్ప్ చేశారు, కొంచెం ముందుకు వెళ్ళాము, కూర్చున్నాము, ఆక్సిజన్ చెక్ చేశారు. యాక్చువల్లీ ఆక్సిజన్ అయిపోయింది, అందువల్ల కళ్ళు తిరగడము. మళ్ళీ రీఫిల్ ట్యాంక్స్ ఉంటాయా? ఎక్స్ట్రా క్యారీ చేస్తాం. సో ఇమ్మీడియట్ గా ఆక్సిజన్ చేంజ్ చేశారు. ఆ టైంలో అనిపించింది ఇంకా అయిపోయింది, ఇక్కడికే ఈ రోజే లాస్ట్ అన్నట్టు ఆ ఫీలింగ్ ఉండే. హానెస్ట్ గా ఆ ఫీలింగ్ ఉండే. బట్ లక్కీగా ఆక్సిజన్ సిలిండర్ ఎక్స్ట్రా క్యారీ చేయడము, ఇమ్మీడియట్ గా ఐడెంటిఫై చేసి చేంజ్ చేయడం ఇస్ ఇంపార్టెంట్. ఆ ఆల్టిట్యూడ్లో మనకి ఆక్సిజన్ కూడా బిలో 30 అట్లా ఉంటుంది. మనం ఆక్సిజన్ పెట్టుకొని వెళ్తాం, ఆ టైంలో సడన్ గా ఆక్సిజన్ అయిపోవడము, అది ఐడెంటిఫై చేసి ఇమ్మీడియట్ గా చేంజ్ చేసుకోవడము ఇస్ ఇంపార్టెంట్. కొన్నిసార్లు మన బ్రెయిన్ కూడా పనిచేయదు, అక్కడ ఏం చేయాలి, ఆ సిచ్యువేషన్లో ఎట్లా చేయాలి, బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్ వల్ల కొన్నిసార్లు మనకి పనిచేయదు. సో అట్లా అసలు ఇంకా అయిపోయింది, చాప్టర్ క్లోజ్ అనుకున్నా. బట్ లక్కీగా ఇమ్మీడియట్గా ఐడెంటిఫై చేసి చేంజ్ చేసుకొని, మనం ఎక్కువ రెస్ట్ కూడా తీసుకోలేమండి. 5 minutes కంటే 10 minutes కంటే ఎక్కువ ఒక ప్లేస్లో కూర్చొని రెస్ట్ తీసుకోలేం. -40 degrees టెంపరేచర్లో
ఎట్లా ఉంటుంది మనకి జస్ట్ ఫ్రిడ్జ్ లో ఒక 5 ఉంటుందో ఎంత ఉంటుంది, దానికే ఫ్రీజ్ అయిపోతుంది, ఐస్ అయిపోతుంది కొన్ని అవర్స్ కి. -40 అంటే సెకండ్స్లలో ఫ్రీజ్ అయిపోతుంది. సో మన బాడీ అనేది ఎప్పుడు వామ్గా ఉండాలి. వామ్గా ఉండాలంటే మనం ఏదో ఒక యాక్టివిటీ చేస్తూనే ఉండాలి. కాబట్టి ఎక్కువసేపు రెస్ట్ కూడా తీసుకోలేదు. ఎన్ని రోజులు పడుతుందండి పైకి వెళ్ళడానికి? జనరల్ గా మనం 2 months పెట్టుకోవాలి, 60 days. ఏప్రిల్ మే అది సీజన్ మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడానికి. సీజన్ 60 days మొత్తం అక్కడే కొండల మధ్యలో ఉండాలా? అంటే డిపెండ్స్. ఇప్పుడు మనకి ఒక వెదర్ సహకరిస్తే, వెదర్ బాగుంటే మనకి 40 days లో అవ్వచ్చు, 35 days లో అవ్వచ్చు, 50 days లో అవ్వచ్చు. అసలు ఆ సంవత్సరం వెదర్ బాగుండకపోవచ్చు, అందరు అట్లనే వచ్చేయచ్చు. ఇలా ఉంటుంది, డిపెండ్స్ ఆన్ వెదర్ కండిషన్స్. పైన కింద బానే ఉంటుంది, పైన అసలు మెయిన్ హైట్ లో 100 కిలోమీటర్ల వేగంతో గాలి వస్తుంది. 100 కిలోమీటర్ల? అవును, చాలా స్పీడ్గా ఉంటుంది. మీరు కొన్ని వీడియోస్ చూస్తే విండ్ సౌండ్ చాలా ఘోరంగా వస్తుంటది. 100 అంటే మనమే ఎగిరిపోతుంది చాలా ఈజీగా. అవును, -40, 50 వరకు ఉన్న 40-45 degrees టెంపరేచర్. ఫ్రోజింగ్ కోల్డ్ లో ఆ విండ్ కి లూజ్ స్నో ఉంటే అదంతా మన మీద పడ్డం, మన గ్లాసెస్, ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. రిటర్న్ లో సబ్మిట్ అయిపోయిన తర్వాత రిటర్న్ లో వస్తున్నప్పుడు ఫాగీ అయిపోతున్నాయి అని చెప్పి సన్ గ్లాసెస్ తీసి పైన పెట్టుకున్నా. నేను పెట్టుకున్న కొన్ని సెకండ్స్ లో ఆ రోజు వెదర్ పాడైపోయింది. 11 తర్వాత నేను మార్నింగ్ 6కి సబ్మిట్ అయింది నాది. మార్నింగ్ 6కి సబ్మిట్ అయితే 11కి రిటర్న్ వస్తున్నప్పుడు 11 తర్వాత వెదర్ పాడైపోయింది. సో మొత్తం స్నోఫాల్ అవ్వడము, విండ్ రావడము, సో దాంతో లూజ్ స్నో అంత వచ్చి నా కళ్ళలో పడింది. అసలు అది పెయిన్ ఎట్లుంటుందంటే ఎవరన్నా సూదితో పొడుస్తున్నట్టు ఉంటది, చాలా కుచ్చుకుంటుంటది చాలా. ఆ రోజు వెదర్ బాగాలేకపోవడం వల్ల జనరల్ గా క్యాంప్ 1 లో స్టే చేస్తాం. వెదర్ బాగాలేదు, స్టోమ్ అవలాన్స్ వచ్చే అవకాశం ఉంది. సో అక్కడ కూడా ఆగకుండా మేము కిందికి వచ్చేసాము. ఆల్మోస్ట్ 24 hours నడుస్తూనే ఉన్నామండి. రాత్రి 9కి స్టార్ట్ అయితే పైకి సబ్మిట్ అయిపోయి మళ్ళీ కిందికి వచ్చేసరికి 9 అయింది. సో వచ్చాక డ్రాప్స్ అది ఇది వేసుకున్నంత సెట్ అయింది. నెక్స్ట్ డే కల్లా జనరల్ గా స్నో బ్లైండ్నెస్ వచ్చే అవకాశాలు ఉంటాయి, రకరకాల ఇబ్బందులు వస్తుంటాయి. ఆ టైంలో అనుకున్నా ఇంకా అయిపోయింది అని. బట్ నమ్ముతాను గట్టిగా స్పిరిచువల్ పవర్స్ కూడా ఉంటాయని. ఇందాక మీరు అన్నారు 60 రోజులు దాకా మాక్సిమం మనకు పడుతుంది అని. ఈ 60 రోజుల్లో ఈ మంచు మనిషి ఎట్టి అని వింటుంటాం మనం చాలాసార్లు, థియరీస్ లో వింటుంటాం. పెద్ద 10-12 ఫీట్లంతా ఒక మంచు మనిషి ఉంటాడు, వైట్ ఫర్ తో కవర్ అయి ఉంటాడు. అంటే మనిషి అంటాం కానీ మన తెలుగులో, బట్ బేసిక్గా అది ఏప్ అంటే చింపాంజీ లాంటిది అంటాం. ఇది అంటే ఇట్లాంటివన్నీ ఉన్నాయి అని ఎవరో చూసినారు అని మాకు తెలుసు, పుస్తకాలు ఏవో చదువుకొని ఏదో థియరీస్లో వింటుంటాం. బట్ మీ మౌంటైనరింగ్ కమ్యూనిటీలో దీని గురించి విన్నారా, చూసినారా? ఆర్ ఆ షెర్పన్స్ అన్నారు అక్కడే ఉండేవాళ్ళు, వాళ్ళ గురించి అసలు మీ కమ్యూనిటీలో ఈ మంచు మనిషి గురించి ఏం డిస్కషన్ జరుగుతుందండి? సో జనరల్గా నేను మౌంట్ ఎవరెస్ట్ ఎక్కినప్పుడు అయితే నాకు అప్పుడు ఆ ఏజ్లో అంత పెద్దగా తెలియదు. బట్ నేను ఆ తర్వాత కంటిన్యూస్గా మౌంటైన్స్కి వెళ్ళడం, క్లైంబింగ్స్ చేయడం వల్ల నేను కూడా వీటి గురించి చాలా విన్నాను. అంటే ఇలాగే మీరు ఎలా అంటున్నారో మంచు మనుషులు ఉంటారు అని చెప్పేసి అట్లా విన్నాను నేను. ఎటి అని విన్నాను. మేము ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ట్రెక్కింగ్కి వెళ్ళినప్పుడు ఒక ప్లేస్లో నామ్చా బజార్ నుండి కొంచెం ఒక 2 hours నడిస్తే ఒక ప్లేస్ వస్తుంది. అక్కడ వాళ్ళు ఎటి అని అంటారు కానీ స్కల్ ఉంది, స్కల్ పెట్టుకున్నారు ఒక మందిర్లో. చూసాం కానీ అంటే నేను స్టోరీస్ విన్నా అంతే, అంతకు మించి నాకు ఇంకేం తెలియదు. ఈవెన్ వీళ్ళతోని మన గైడ్స్ షెర్పాస్తోని కూడా అడిగితే వాళ్ళు కూడా విన్నారు, వాళ్ళు కూడా చూడలేదు. పెద్దగా ఐడియా లేదు. బట్ యా అప్పట్లో అవును చూశాను కానీ అది నిజమా కాదా అది ఇంకా మనకి అంత తెలియదు దాని గురించి. బట్ చాలా స్టోరీస్ అయితే షెర్పాస్ కూడా చెప్తుంటారు కానీ వాళ్ళు కూడా చూడలేదు. నాకు తెలిసిన షెర్పాస్ అయితే చూడలేదు వాళ్ళు కూడా. సో ఇదైతే ప్రస్తుతానికి స్టోరీ లాగానే కంటిన్యూ అవుతుంది. అండ్ ఇదే కొన్ని ఇట్లాంటి థియరీస్ లోనే మన హిందుత్వ అండ్ బుద్ధిజంలో కూడా ఋషులు వాళ్ళ సూపర్ పవర్స్ కోసమని, అతీత శక్తుల కోసమని వేల సంవత్సరాలు జపం చేసి హిమాలయాస్లో ఉండడము, ఇట్లాంటివన్నీ అంటే మన దాంట్లో అనుకుంటాము.
మన హిందూయిజం ఏదో మూఢనమ్మకాలు అని అనుకుంటారు కొంతమంది. బుద్ధిజం, జైనిజం కాదు, బుద్ధిజం టిబెట్ లో ఉండే వాళ్ళు కూడా, ఆ మంక్స్ కూడా మంక్స్ కూడా దొరికినారు యాక్చువల్లీ, అట్లనే సమాధి అయిపోయిన వాళ్ళు ఆ స్నోలో. వీటి గురించి వీళ్ళని చూసినారా అవి కూడా స్టోరీస్ అండి, నేను కూడా మీలాగానే విన్నాను. చెప్తుంటారు గైడ్స్, మన షెర్పాలు చెప్తుంటారు ఈ మౌంటైన్ పైన, ఆ అంటే మౌంటైన్స్ కూడా అంటే కొన్ని ప్లేసెస్ లో ఇట్లా మెడిటేషన్ చేసే వాళ్ళు అని చెప్పేసి సంవత్సరాలు వాళ్ళకి చలేదు ఏమేది, మరి అది ఒక పవర్ అనుకుంటాను. సంవత్సరాలు మెడిటేషన్ చేస్తారని చాలా మంది షెర్పాలు మాతో చెప్పారు. ఇంకా మేము డిస్కస్ చేస్తూనే ఉంటాం వెళ్ళినప్పుడల్లా. బట్ ఎవరు కూడా నేనైతే ఎప్పుడు చూడలేదు డైరెక్ట్ గా. మేము అంటే ఆ లెవెల్లో మెడిటేషన్స్ చెయ్యం, కానీ జనరల్గా మౌంటైన్స్లో మేము రీచ్ అవ్వగానే, క్యాంప్కి రీచ్ అవ్వగానే, లేదంటే అక్లమటైజేషన్ డేస్ ఉంటాయి. సో హాఫ్ డే అట్లా క్లైమ్ హై స్లీప్లో అట్లా చేస్తే మాకు అక్లమటైజేషన్ తొందరగా అవ్వడానికి చేస్తుంటాం. పైకి వెళ్ళి మళ్ళీ కిందకి వచ్చి పడుకోవడానికి. ఎగ్జాక్ట్లీ, అది వాతావరణం అంతా అలవాటు కావడానికి బాడీకి. సో ఆఫ్టర్నూన్ టైం ఉంటుంది. సో ఆ టైంలో మేము జస్ట్ అలా లోన్లీగా కూర్చొని మెడిటేషన్ చేయడము కాసేపు, లేదంటే అట్లా మౌంటైన్స్ని చూస్తుంటే పీస్, నిశ్శబ్దంగా ఉంటుంది, చాలా సైలెంట్గా, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మనతో మనం మాట్లాడుతున్న ఫీలింగ్ అయితే డెఫినెట్గా ఉంటుంది. అంటే ఇది చాలా బేసిక్ క్వశ్చన్ అయి ఉండొచ్చు మీకు. ఇన్ని సమ్మిట్స్ ఎక్కిన వాళ్ళు ఇంత కష్టపడి ప్రాణాలకు తెగించి పైకి ఎక్కుతున్నారు, అక్కడ ఏముంటుందండి అంతగానం? అంటే బ్రతికుండొచ్చు కదా జీవితంలో, అక్కడికి వెళ్తే చనిపోతారు. ఇప్పుడు నార్మల్గా ఏదైనా స్పోర్ట్ అయినా ఏదైనా ఆడినా జీవితం ఉంటుంది, బట్ అక్కడికి వెళ్తే బతుకుతామా లేదా అనే 50-50 ఛాన్స్ అయితే ఉండదు. అంత రిస్క్ చేసి వెళ్ళి అక్కడ ఏముంది టాప్లో, అంత రిస్క్ చేసి వెళ్ళడంలో? అది ఒక అంటే ఒకటి అడిక్ట్ అవుతాము. ఫస్ట్ టైం వెళ్ళేటప్పుడు అయితే నేను ఏదో ఛాలెంజెస్కి అడిక్ట్ అవ్వడమా, లేకపోతే దేనికి అడిక్షన్? లేదు, ఛాలెంజెస్కి అడిక్ట్ అవ్వడం కాదు, ఆ మౌంటైన్స్కి, అంటే ఆ నేచర్కి, మేబీ మోస్ట్లీ ఆ నేచర్కి అని చెప్పొచ్చు. ఆ మౌంటైన్స్ మనకి చాలా ఇస్తాయండి, మనకు తెలియకుండానే చాలా మనలో విల్ పవర్ని పెంచుతుంది, కాన్ఫిడెన్స్ని పెంచుతుంది, ధైర్యాన్ని ఇస్తుంది. జీవితంలో మనం చిన్న వాటికి చాలా భయపడుతూ ఉంటాం, ఏదన్నా చిన్న వాటికే భయపడుతూ ఉంటాం. దేన్నైనా నేను సాధించగలను అనే ఒక గొప్ప సంకల్పం, ఒక కాన్ఫిడెన్స్ని అయితే ఇస్తుందండి. ఇది నేను ఇన్ని సంవత్సరాలు బ్యాక్ టు బ్యాక్ ఇంకా చేస్తూనే ఉన్నాను అని అంటే మేబీ నాలో అది ఉంది కాబట్టి నేను గెయిన్ చేయగలిగాను కాబట్టి నేను ఇంకా కంటిన్యూ చేస్తున్నాను. సో డెఫినెట్గా ఒక సింపుల్గా మీరు నన్నే చూడొచ్చు, ఒక మనిషిని, నార్మల్ పర్సన్ని ఒక మంచి పర్సన్గా, అంటే ఏదైనా చెయ్యగలము అనే ఒక స్టేజ్ వరకు తీసుకెళ్తుంది డెఫినెట్గా. కానీ ఇదంతా అది చేసి వచ్చిన తర్వాత బతికుంటే బట్ అంత రిస్కీ కదా, రిస్కీ అండి. కానీ మనం మౌంటైన్స్ ఎక్కితే చనిపోతాం అనేది ఏముండదు. ఒకటి కొన్ని కారణాల వల్ల చనిపోతారు. ఇప్పటివరకు నేను ఇన్ని మౌంటైన్స్ క్లైమ్ చేశాను, ఇంత చాలా మందిని తీసుకెళ్ళాను, లీడ్ చేశాను. నేను ఇప్పటివరకు ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా అవ్వలేదు. ఫస్ట్ మనం ఏంటంటే, నాకు తెలిసినంత వరకు, నాకున్న ఎక్స్పీరియన్స్ వరకు, మనం మౌంటైన్స్కి వెళ్తున్నాము అని అంటే, లేదా ట్రెక్కింగ్కి వెళ్తున్నాము అని అంటే, ఫస్ట్ తెలుసుకోవాలి ఏం చేయాలి, ఏం యూస్ చేయాలి, ఎలా ఉండాలి, ఎలా చేయాలి తెలుసుకోవాలి. కొంచెం బేసిక్స్ నేర్చుకుంటే మనకు అక్కడ ఇబ్బంది అవ్వదు. ఇప్పుడు నేనున్నానండి, నేను ఈ బేసిక్ ట్రైనింగ్ కానీ మౌంటైనీరింగ్ కోర్సెస్ కానీ చేయకుండా నేను డైరెక్ట్గా వెళ్తే నాకేం అర్థం కాదు. దేర్ ఆర్ ఛాన్సెస్ ఆఫ్, మీరు అన్నట్టు వేరే ఛాన్సెస్ ఉంటాయి. సో సింపుల్, మనం మౌంటైన్స్ క్లైంబింగ్ అయినా ట్రెక్కింగ్ అయినా ఎప్పుడన్నా ట్రావెల్ చేస్తున్నాం అని అంటే ఫస్ట్ తెలుసుకొని ఎంతో కొంత బేసిక్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండి వెళ్ళడం బెటర్ అనేది నా ఉద్దేశం. నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం అది చేయడం బెటర్ ఫస్ట్. సో మీరు అంటున్నారు 50-50 అని, నథింగ్ లైక్ దట్. మౌంటైన్స్ ఎక్కితే చనిపోతారు లేదా ఇంకేదో ఇన్సిడెంట్ అవుతుంది అనేది ఏముండదు.
ఇంప్రాపర్ ట్రైనింగ్ వల్ల వేరే ప్రాపర్ ట్రైనింగ్ తీసుకొని ప్రాపర్ పర్సన్స్ తోని మనం ఎవరితో వెళ్తున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. డబ్బులు ఈ రోజు ఉంటాయి రేపు పోతాయి, లేదా టైం ఒకటి చూసుకోవాలి. మనం టైం లేదు, నాకు ఇంతే టైం ఉంది, అది 20 రోజులు చేయాల్సిన పనిని నేను 1 వీక్లోనే, నాకు 1 వీకే టైం ఉంది, 1 వీక్లోనే చేస్తా అంటే కూడా అవ్వదు. మనం బాడీని అంత ఫోర్స్ చేయలేము. బాడీకి కూడా ఒక టైం పీరియడ్ ఉంటుంది, ఇంతవరకు మనం పుష్ చేయాలో అంతవరకే చేయాలి. మైండ్ ఇప్పుడు బాడీలో మనం ఫిజికల్గా ఎంత వీక్ అయిపోయినా మౌంటైన్స్లో మెంటల్గా కొన్నిసార్లు పుష్ చేస్తాం. అది ఎంతవరకు చెయ్యాలో కూడా తెలిసి ఉండాలి. మరీ ఓవర్గా మనం మెంటల్గా ముందుకు వెళ్తాం, ఫిజికల్గా సహకరించకపోతే మనం ఏం చేయలేం. ఎంతవరకు వెళ్ళాలో అది కూడా లిమిటేషన్స్ కూడా తెలవాలి. లిమిటేషన్స్ కానీ ప్రాపర్ గైడెన్స్, ప్రాపర్ ట్రైనింగ్, ప్రాపర్ నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్ ఎంతో కొంత ఉండి అప్పుడు మనం హై ఆల్టిట్యూడ్ మౌంటైన్స్కి వెళ్ళాలి. అప్పుడు అసలు ఎక్కువ ఛాన్సెస్ ఉంటాం. సో మనం సేఫ్ సైడ్ ఉంటాం. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతో వెళ్ళడము అప్పుడేమవ్వదు. అసలు అంటే చనిపోతున్నారు అని అంటే కొన్నిసార్లు మనం ఏం చేయలేం. కొన్నిసార్లు వెదర్ చేంజెస్ని మనం ఆపలేం. ర్యాపిడ్గా చేంజ్ అవుతూనే ఉంటుంది వెదర్. ఇప్పుడు మనకి రేపు పొద్దున క్లియర్ వెదర్ ఉంది అని చెప్పి రిపోర్ట్ వస్తుంది, బట్ మనం క్లైంబింగ్ చేస్తున్న టైంలోనే సడన్ గా మారిపోతా ఉంటది. అప్పుడే వర్షం పడుతుంది, అప్పుడే స్నో పడుతుంది, అప్పుడే ఎండ వస్తుంది, అప్పుడే గాలి వస్తుంది, మారుతా ఉంటది. సో అన్నిటికీ మనం ముందే అలర్ట్గా ఉండాలన్నట్టు, ఎప్పుడు ఫోకస్డ్గా అలర్ట్గా ఉంటే ప్రాబ్లం ఉండదు. మనం తరచుగా వింటుంటాం కదా, హనుమంతుడు, లార్డ్ ఆంజనేయ హిమాలయాస్లో ఉంటారు అంటే. బతుకున్న చిరంజీవి అంటేనే బతుకున్నారు అనుకోండి, బట్ చిరంజీవుల్లో హనుమంతుడు హిమాలయాస్లో ఉంటారని మనం చెప్పుకుంటూ ఉంటాం. మీ జర్నీలో మీరు ఎప్పుడన్నా హనుమంతుని, ఆంజనేయ స్వామిని ఫీల్ అయినారా? నేను చాలా సార్లు జై హనుమాన్ అనుకుంటూ క్లైమ్ చేస్తాను మోస్ట్ ఆఫ్ ది టైమ్స్. అంటే మేబీ నేను మా ఇంటి పక్కనే టెంపుల్ ఉంటుంది, ఆంజనేయ స్వామి టెంపుల్, కొంచెం దూరంలో, జస్ట్ బిసైడ్. సో అట్లా నాకు తెలిసి చిన్నప్పటి నుండి హనుమాన్ అంటే నాకు అభిమానము కానీ నేను ఫీల్ అవుతా, ఆ ధైర్యాన్ని, భగవంతుడి హనుమాన్ బలం నాకు ఉంది అని నేను ఫీల్ అవుతాను. టు బీ హానెస్ట్ నేను ఫీల్ అవుతాను అది. అండ్ ఆఫ్ కోర్స్ శివుడు కూడా ఆ ఫీల్ ఉంటుంది. మౌంటైన్స్లో నేను ఫీల్ అవుతాను జనరల్గా. నేను మోస్ట్లీ నేను టయర్డ్నెస్ టయర్డ్ అయ్యేంత వరకు నేను తెచ్చుకోను నా బాడీని. నేను ముందే కొంచెం అలర్ట్గా ఉంటాను, చాలా యాక్టివ్గా ఉంటాను. సో అప్పుడప్పుడు ఎప్పుడన్నా కొంచెం లోగా అనిపించిన, బ్యాగ్ హెవీ అయిపోయినా చాలా గంటలు 5-6 hours 7-8 hours నడుస్తూ ఉంటాము. సో ఫినిష్ హ్యాస్ టు బి స్ట్రాంగ్ అంటారు. ఆ టైంలో కొంచెం ఇంకా మనకి ఎక్కువ, మనం దగ్గరికి వెళ్తున్న కొద్దీ ఒక క్యాంప్ నుండి ఇంకో క్యాంప్ లేదా ఫైనల్ డెస్టినేషన్కి రీచ్ అయ్యే ముందు ఆ టైర్డ్నెస్ ఇంకెక్కువ అనిపిస్తుంది మనకి. సో ఆ టైంలో ఎగ్జైట్మెంట్ ఉంటుంది, బట్ స్టిల్ అంత డే అంతా నడిచి ఎగ్జాస్ట్ అయిపోతాము. సో ఆ టైంలో ఐ ఫీల్ ఓకే, నేను మనసులో అనుకుంటాను జై హనుమాన్. నేను ఫీల్ అవుతాను ఆ ప్రెజెన్స్ కానీ నాకు భగవంతుడి ఆశీర్వాదం ఉంది అనేది నేను ఫీల్ అవుతాను, నేను పర్సనల్గా ఫీల్ అవుతాను. నేను ఇంత మౌంటైనరింగ్ చేసిన వాళ్ళు, మీరు 7 summits అయిపోయింది కదా మీది. అవును. ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా మౌంట్ కైలాష్ గురించి మాట్లాడితే అది ఎక్కలేని పీక్, చాలా కష్టమైన పీక్ అని అంటారు. ఇది ఒక ఫస్ట్ క్వశ్చన్, ఎందుకు అంత కష్టం అనేది వేరే వాళ్ళ థియరీస్ ప్రకారం పెడితే అసలు మీరు క్లైంబర్ కాబట్టి మీ నుంచి వినాలి ఉంది నాకు ఫస్ట్, మౌంట్ కైలాష్ ఎందుకు కష్టం అని. ఇంకోటి స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్, శివుడు ఇక్కడ ఉన్నప్పుడు కైలాస పర్వతం మీద ఉన్నారు అని అక్కడ చాలా ఉన్నాయండి. చాలా చెప్తారు. అంటే అక్కడికి వెళ్తే టైం చాలా ఫాస్ట్ తిరుగుతుంది, మన నెయిల్స్ అండ్ హెయిర్ కూడా చాలా ఫాస్ట్ గ్రో అవుతాయి అని అంటారు. మరి అవును, అయితే నేను కూడా విన్నాను, నేను ఎప్పుడు వెళ్ళలేదు, నేను కూడా చాలా విన్నాను. ఫస్ట్ ఒకటి, ఒక స్టేజ్ వరకు, ఒక పాయింట్ వరకు వెళ్ళగలుగుతాం. బియాండ్ దట్ వెళ్తే మన బాడీలో ఆటోమేటిక్గా చేంజెస్ వచ్చేస్తాయి అని చెప్పేసి అంటారు. అంటే నేను విన్నా, ఓల్డ్ అయిపోతాము, మనం యంగ్కి వెళ్ళి ఓల్డ్ అయిపోవడం, లేదంటే ఓల్డ్ పర్సన్ యంగ్ అవ్వడం, అట్లాంటివి కూడా మీరు అన్నట్టు గోర్లు పెరిగిపోవడము, హెయిర్ పెరిగిపోవడము, ఇట్లాంటి స్టోరీస్ నేను సేమ్ మీరు ఎట్లా ఎగ్జాక్ట్లీ నేను కూడా అవే విన్నాను. ఆ తర్వాత పైన ఒక పాయింట్ తర్వాత మనం
వెళ్తే గల్లంత అయిపోవడము, చాలా హై ఎనర్జీ ఉంటుంది. హై ఎనర్జీ ఉంటుంది, చాలా హై ఎనర్జీ ఉంటుందంట. గల్లంత అయిపోవడం, మిస్ అయిపోవడము పర్సన్, లేదంటే చనిపోవడం అనేది నేను వినలేదు కానీ మిస్ అయిపోవడము, లేదంటే ఇంకేదేదో ప్రాబ్లమ్స్, గాలి ఎక్కువ ఉంటుంది, ఎక్కువ ఫోర్స్ పెట్టాల్సి వస్తుంది మనం క్లైమ్ చేయడానికి, అసలు తిరిగి వస్తాం అనేది అయితే నేను ఎక్కడ వినలేదు. రెండు రిస్కీయే కదండి, మౌంట్ ఎవరెస్ట్ రిస్కీయే, కైలాష్ రిస్కీయే, బట్ దీన్ని ఎందుకు ఎవరు ఎక్కరు? అదే మీరు అన్నట్టు స్పిరిచువల్ పవర్ ఎక్కువ ఉండొచ్చు. స్పిరిచువల్ శివుడు అక్కడ ఏమంటారు, అక్కడే కైలాసంలో ఉంటారు, అది స్పిరిచువల్ సైడ్. బట్ ప్రాక్టికల్ గా, టెక్నికల్ గా మాట్లాడితే అది ఎందుకు కష్టం? టెక్నికల్ గా మాట్లాడితే అసలు అక్కడికి వెళ్ళడానికి అవకాశం లేదు కదండి. ఇంకా టెక్నికల్ గా అంటే ఆబ్వియస్లీ మనం స్టీప్ క్లైంబింగ్ ఉండొచ్చు, స్టీప్ క్లైంబింగ్ లేదా ఎక్కువ మనం ఫోర్స్ పెట్టి క్లైంబ్ చేయాల్సి వస్తుంది, స్టీప్ క్లైంబింగ్ లేదా అవలాంచ్ ఛాన్సెస్ ఎక్కువ ఉండొచ్చు, వెదర్ చేంజెస్ ఎక్కువ అవుతుండొచ్చు. అట్లా ఇప్పుడున్న పరిస్థితులు, అంటే ఇప్పుడున్న మౌంటైన్స్ లో పరిస్థితుల కన్నా ఇక్కడ ఇంకా దారుణంగా ఉంటుంది అనమాట. అంటే ఈ మౌంటైన్ అంటే ఇప్పుడు ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ఈజీ, కిలిమంజారో ఈజీ, మౌంట్ ఎవరెస్ట్ డిఫికల్ట్ అనేది ఏమి ఉండదు. ఎవ్రీ మౌంటైన్ ఈస్ ఛాలెంజింగ్, ఎవ్రీ మౌంటైన్ డిఫరెంట్ డిఫికల్టీస్ ఉంటాయి, డిఫరెంట్ ఛాలెంజెస్ ఉంటాయి. మౌంటైన్స్ అంటేనే ఎప్పుడు వెదర్ చేంజ్ అవుతుందో మనం అసలు ఎక్స్పెక్ట్ చేయలేము, ఎప్పుడు ఏమవుతుంది అనేది మనం అసలు ఎక్స్పెక్ట్ చేయలేము. సో ఎవ్రీ మౌంటైన్ హ్యాస్ డిఫరెంట్ ఛాలెంజెస్ అండ్ డిఫరెంట్ డిఫికల్టీస్. అండ్ ఇంకోటి, మీరు మాట్లాడుతున్నప్పుడు ఇందాక అన్నారు ఫేస్ కవర్ చేసుకోవడానికి, బాడీ కవర్ చేసుకోవడానికి, స్టార్టింగ్ లో అన్నారు చాలా లేయర్స్ వేసుకుంటారు అని చెప్పి. అండ్ ఇందాక ఇంకోటి అన్నారు, నాకు ప్రతిసారి మర్చిపోతున్నది ఏంటది, ఐసాక్స్. సో ఇట్లాంటి బేసిక్ ఎక్విప్మెంట్ మీరు ఏమేమి తీసుకెళ్తారో దాని గురించి బ్రీఫ్ చేయగలుగుతారా? ఎన్ని లేయర్స్ ఉంటాయి? ఒక మనిషి ఎన్ని తీసుకెళ్ళాలి సిలిండర్ అన్నారు, నేనే ఇప్పుడు చెప్తా. గాగల్స్ ఉన్నాయి, రెయిన్ కోట్ లాంటిది ఒకటి ఉంటుంది, ఐసాక్స్ ఒకటి ఉంది, ఆక్సిజన్ సిలిండర్ ఒకటి ఉంది, 4 వచ్చేసి. లేదండి, ఇప్పుడు మాటల్లో అన్నప్పుడు నేను గుర్తుపెట్టుకున్నావు, ఈ 4 కనిపించినాయి నాకు. ఓకే, ఇంకేమున్నాయి? సో బేసిక్ గా మౌంటైనీరింగ్ ఎక్విప్మెంట్ చాలా ఉంటుంది. క్యారబినర్ కావచ్చు, డిసెండర్ కావచ్చు, పిటన్స్ కావచ్చు, చాలా ఉంటాయి. ఐసాక్స్ కావచ్చు, రోప్స్, స్లింగ్స్ ఉంటాయి. ఏ ఎక్విప్మెంట్ ఇప్పుడు జనరల్ కొన్ని టెక్నికల్ మౌంటైన్స్ ఉంటాయి, టెక్నికల్ మౌంటైన్స్ లేదంటే అన్నేమ్డ్ పీక్స్ ఉంటాయి. సో ఆ పీక్స్ కి మనం ప్రతి ఒక్కటి తీసుకొని వెళ్లాల్సి వస్తుంది. ఏ ఎక్విప్మెంట్ ఎక్కడ యూజ్ అవుతుందో తెలియదు. అన్ని బ్యాగ్ లోనే, అంటే బ్యాక్ ప్యాక్ ఒకటి ఉంటుంది, రక్సాక్ పెద్దది 20 లీటర్స్, అది కాకుండా మనం వెనకాల స్లెడ్జ్ గుంజుతాం. స్లెడ్జ్ పెద్ద బ్యాగ్, డఫెల్ బ్యాగ్ లో అన్ని పెట్టేసి స్లెడ్జ్ వేసుకొని నడుము కట్టుకొని పుల్ చేస్తాం. సో అట్లా 2 బ్యాగ్స్ ఉంటాయి కొన్ని మౌంటైన్స్ లో. అన్ని మనమే చేసుకోవాలి, అన్ని మనమే మోసుకోవాలి. స్లీపింగ్ బ్యాగ్, టెంట్, మ్యాట్రస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మౌంటైన్ 1 month పడుతుంది అని అంటే 1 month కి కావాల్సిన ఫుడ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంక్లూడెడ్. అన్ని మనమే క్యారీ చేసుకోవాలి. కొన్ని మౌంటైన్స్ లో మనకి పోర్టర్స్ ఉంటారు, వాళ్ళు హెల్ప్ చేస్తారు. బట్ స్టిల్ మనకి ఒక 15-20 kgs మనం మోసుకొని వెళ్ళాలి. డే ప్యాక్ లో మనం ఫుడ్ కానీ, ఎమర్జెన్సీ ఎక్విప్మెంట్ కానీ, రోప్స్ చాలా హెవీ ఉంటాయి. రోప్స్ కానీ, మేము అప్పట్లో 11 years అవుతుంది నేను మౌంట్ ఎవరెస్ట్ ఎక్కి. అప్పుడు మా షూ వెయిట్ 3 to 5 kgs ఉండేదండి. ఇప్పుడు అంత లైట్ వెయిట్ వచ్చేసింది, కానీ అప్పుడు అంత వెయిట్ ఉండేది. మా డ్రెస్సెస్ లేయర్స్ ఎట్లా అంటే, ఫస్ట్ బేస్ లేయర్ ఉంటుంది, దాని తర్వాత ఫ్లీజ్ ఉంటుంది, దాని తర్వాత ఇంకో జాకెట్. డిపెండ్స్ ఆన్ మనకి కోల్డ్ ఎంత చలి పెడుతుందో, దాని ఒక్కొక్కరికి ఎక్కువ చలి పెడుతుంది, కొందరికి తక్కువ పెడుతుంది. అట్లా డిపెండ్స్ ఆన్ దట్ మనం లేయర్స్ వేసుకుంటాం. ఆల్మోస్ట్ 4-5 లేయర్స్ అయితే వేసుకుంటాం, -30-40 degrees టెంపరేచర్ అయితే. ఇంకా ట్రెక్కింగ్ లాంటివి అంటే 2-3 లేయర్స్, అట్లా డిపెండ్స్ ఆన్ వెదర్ కండిషన్స్ లేయర్స్ మారుతూ ఉంటాయి అన్నట్టు. సో అంత హెవీ వేసుకొని డ్రెస్సులు, దానిపైన మనం బ్యాగ్ మోయడము. 50 kg ఉన్న మనిషి 90 అవుతాడా? అంతా ఉండదు, కానీ చాలా అంటే ఆల్మోస్ట్ మేము మౌంట్ దెనాలి ప్లస్ మౌంట్ విన్సన్, నార్త్ అమెరికా కాంటినెంట్ హైయెస్ట్ మౌంటైన్ మౌంట్ దెనాలి, అలాస్కాలో ఉంది. అండ్ మౌంట్ విన్సన్ మన అంటార్టికా హైయెస్ట్ మౌంటైన్, అంటార్టికా కాంటినెంట్. సో ఈ 2 మౌంటైన్స్ లో నేను నేర్చుకుంది ఏంటంటే, ఇది అప్పటి వరకు పోర్టర్స్ ఉండేవాళ్ళు, అన్ని మోసుకొని వెళ్ళేవాళ్ళు. నేను ఈ 2 మౌంటైన్స్ ఎక్కడానికి చాలా కష్టపడ్డాను.
హైదరాబాద్లో మన గచ్చిబౌలి స్టేడియంలో నేను బ్యాగ్ వేసుకొని బ్యాగ్లో రాళ్ళు వేసుకొని పరిగెత్తడం. వాకింగ్ చేయడము, జాగింగ్ చేయడము, వెనకాల మా స్కూల్లో కాలేజ్లో ఉన్నప్పుడు వెనకాల లారీ టైర్లు కట్టేసుకొని నడుముకి ప్రాక్టీస్ చేయడము. ఎందుకంటే ఈ మౌంటైన్స్లో ప్రతి ఒక్కటి చిన్న అగ్గిపెట్టె నుండి పెద్ద ఎక్విప్మెంట్ ఏది ఉన్నా ప్రతి ఒక్కటి మనమే క్యారీ చేయాలి. నో పోర్టర్స్ అలౌడ్. పోర్టర్స్ని అలౌ చేయరు, ఏ పోర్టర్స్ రారు, ప్రతిదీ మనమే చేసుకోవాలి. అంటే ఎవరిది వాళ్ళు రిస్కీ అనా వెళ్ళడం? రిస్కీ అని కాదు, ఆ మౌంటైన్ రూల్ అంతే. గవర్నమెంట్ అలో చేయదు పోర్టర్స్ ని. సో ప్రతి ఒక్కటి ఇప్పుడు ఫుడ్ ఎక్స్పిడిషన్ అయిపోయేంత వరకు ఎంత ఫుడ్ కావాలో అంత ఫుడ్, ఎక్విప్మెంట్, మన స్లీపింగ్ బ్యాగ్, టెంట్స్, ఎవ్రీథింగ్ అన్ని క్యారీ చేసుకొని వెళ్ళాలి. ఆల్మోస్ట్ 40 kgs ఉంటుందండి. వెనకాల స్లెడ్జ్ కట్టేసి గుంజుకుంటూ వెళ్ళిపోవడం. అప్పుడప్పుడు స్టీప్ క్లైంబింగ్ ఉంటుంది, అక్కడ కూడా మనం ముందుకు నడుస్తూ ఉంటే ఆ స్లెడ్జ్ మనల్ని వెనక్కి లాగుతా ఉంటది. అదే కదా, లారీ టైర్ వేసుకొని మేము ఇక్కడ ప్రాక్టీస్ చేసింది అందుకే. హ్యాండ్స్ పవర్ కోసము పుల్అప్స్, పుషప్స్, చాలా మనం స్నానం చేస్తే ఎట్లా తడుస్తామో మేము ప్రాక్టీస్ చేస్తే చెమటతో అట్లా తడిచేవాళ్ళం, అంత ప్రాక్టీస్ చేసేవాళ్ళం. సో అంత కష్టపడితే కానీ ఆ మౌంటైన్స్ సబ్మిట్ అవ్వలేదు. మౌంట్ దెనాలి అయితే నాకు 2 times ఎక్స్పీరియన్స్ అండి. ఫస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు 2 hours అవే ఫ్రమ్ ది సమ్మిట్, 2 hoursలో రీచ్ అయిపోయే వాళ్ళము. సడన్గా వెదర్ చేంజ్ అయిపోయింది, స్టోమ్ వచ్చే అవకాశము, స్నోఫాల్ స్టార్ట్ అయింది, విండ్ స్టార్ట్ అయిపోయింది. అసలు ఒక 10 meters 10 feet దూరంలో ఉన్న మనిషి కూడా కనబడనంత వైట్ అయిపోయింది. సో ముందు నుండి సబ్మిట్ చేసి రిటర్న్ వచ్చే వాళ్ళు మాకు, మీరు ముందుకెళ్తే సబ్మిట్ చేస్తారేమో కానీ తిరిగి రారు అని చెప్పేసి అన్నారు. సో అట్లా సజెస్ట్ చేస్తుంటారు కొందరు. సో ఇంకా అక్కడే టీం అంతా నిల్చొని లెట్స్ గో బ్యాక్ అని డిసైడ్ అయిపోయి, ఎంత పెయిన్ఫుల్ ఉంటుంది. చాలా దగ్గర నుండి సబ్మిట్ చేయకుండా రిటర్న్ వచ్చేసాం 2019లో. సో అక్కడ ఎనర్జీ లాస్, మనీ లాస్, మా టైం కూడా పోయింది. 1 month దానికోసం ప్రిపరేషన్కి పెట్టిన టైం కానీ, ఆ క్లైంబింగ్కి పెట్టిన టైం కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ గాన్. కానీ ఆ టైంలో రియల్ మౌంటైనియర్ ఒకటే ఆలోచిస్తాడు, ఏంటంటే మౌంటైన్స్ సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలైనా అక్కడే ఉంటాయి, మనం బతికుంటే మళ్ళీ వచ్చైనా ఎక్కొచ్చు. సో అట్లా మొత్తం టీం మేమందరం 4 members ఉండే, 2 guides ఉండే, మాట్లాడుకొని లెట్స్ గో బ్యాక్ అని. కాల్ తీసుకోవడం కష్టం కదండి మన మోటివేషన్ కి, వెనకకి వెళ్ళిపోవడానికి. చాలా కష్టం కానీ చాలా ఇంపార్టెంట్. చాలా కష్టం, అంత దగ్గర నుండి సబ్మిట్ చేయకుండా ఇంత టైము, ఇంత ఎనర్జీ, ఇంత మనీ స్పెండ్ చేసి రిటర్న్ రావడం చాలా పెయిన్ఫుల్. కానీ అది చాలా ఇంపార్టెంట్, రియల్ మౌంటైనియర్ చేసే పని అది. చాలా చోట్ల అంటారు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో. ఎగ్జాక్ట్లీ. రిటర్న్ వచ్చేసాము మళ్ళీ. దాని తర్వాత కోవిడ్ స్టార్ట్ అయిపోయింది. దెన్ 2022లో నేను మళ్ళీ ఆ మౌంటైన్ క్లైంబ్ చేశాను. చాలా అద్భుతంగా ఉండే వెదర్. నేను అప్పుడు పెట్టిన టైం కంటే సెకండ్ టైం వెళ్ళినప్పుడు చాలా ఫాస్ట్ 2 weeksలో సబ్మిట్ అయిపోయిందండి. సూపర్ వెదర్. అంటే అదే నేను చెప్పానుగా, భగవంతుడు కూడా చూస్తాడు. ఈ 2 weeks అన్నారు, ఇంకా ఎంత టైం పట్టిందో తెలియదు కానీ, బట్ అక్కడ మీరు టెంట్స్ వేసుకొని ఉండేటప్పుడు ఏం తింటారండి? మేమంటే ఎప్పుడన్నా మౌంటైన్స్కి కానీ ఇట్లా టూర్ అంటే వెకేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ మ్యాగీ పెడతారు వాళ్ళు, మేము హాట్ మ్యాగీ తింటాము. మీరేం తీసుకెళ్తారు ఫుడ్? నేను మ్యాగీ లవర్ కాదు, కానీ మ్యాగీ తెచ్చుకునే వాళ్ళు మ్యాగీ కూడా తెచ్చుకుంటారు. సో అంటే బేసిక్గా కింది వరకు ఒక పాయింట్ వరకు బేస్ క్యాంప్, అడ్వాన్స్ బేస్ క్యాంప్ వరకు మనం ఎక్కడి వరకు అయితే సిలిండర్స్ కుకింగ్ చేసుకోగలుగుతామో అక్కడ వరకు మనం రైస్ ప్రాపర్ మన ఇండియన్ మీల్ అయితే తినొచ్చు. బియాండ్ దానికి పైన వెళ్తున్నప్పుడు మాత్రం మనము ప్యాకెట్ ఫుడ్ తీసుకెళ్తాం. ఇన్స్టంట్ ఫుడ్ ఇప్పుడు ఎక్కువ, కానీ అప్పట్లో ఇంకా అది డిఫరెంట్. మనకి ఇన్స్టంట్ ఫుడ్ అనుకోండి, వేడి వాటర్ 5 minutes అంతే. ఆ ఫుడ్ కానీ అది మోస్ట్లీ అది ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ అవి తీసుకెళ్తాం. ఇన్స్టంట్ ఫుడ్ మోస్ట్లీ. సో ఎనర్జీ కోసం డ్రై ఫ్రూట్స్ లాంటివి తీసుకెళ్తాం. ఆన్ ద వే డ్యూరింగ్ ట్రెక్ మనం స్నాక్స్ యూస్ తినడానికి.
కాకపోతే ఈ మౌంటైన్స్లో ఏంటంటే మనము అది మనం ఎంత అలసిపోయినా సంబంధం లేదు. రీచ్ అయిన తర్వాత ఎంత గాలి ఉన్నా, ఎంత చలి ఉన్నా, ఎంత అలసిపోయినా మనమే టెంట్ వేసుకోవాలి, మనమే వండుకోవాలి, మనమే ప్యాక్ చేసుకోవాలి, మనమే తినాలి, అన్నీ మనమే చేసుకోవాలి. అసలు మౌంటైనియర్ అంటే ఏంటో ఆ మౌంటైన్స్ నేర్పించినాయి నాకు. జనరల్గా వేరే మౌంటైన్స్లో పోటర్స్ అన్నీ అరేంజ్ చేసి మనం వెళ్ళేసరికి టెంట్ రెడీగా ఉంటుంది, మనం వెళ్ళేసరికి వేడి వాటర్ పెడతారు, మనం వెళ్ళేసరికి ట్రెక్కింగ్స్లలో అంతే ఉంటుంది కదా, వెళ్ళేసరికి ఫుడ్ రెడీగా ఉంటుంది, వెళ్ళేసరికి టీ పెడతారు, ఎవ్రీథింగ్ ఈజ్ అరేంజ్డ్ బై ద టైమ్ యూ రీచ్. ఈ కొన్ని మౌంటైన్స్లో అసలు మౌంటైనియర్ ఏంటో నేర్చుకుంటాం. ఇది ఫుడ్ విషయము, బట్ మీరు అన్కంఫర్టబుల్గా ఉంటే స్కిప్ చేయండి. మరి వాష్రూమ్ విషయం? వాష్రూమ్ జనరల్గా ఇప్పుడు పర్టికులర్గా ఉమెన్స్కి అయితే ఇంకా చాలా కష్టం అండి. ఏంటంటే కొన్ని మౌంటైన్స్లో మనము టెంట్స్ క్యారీ చేస్తాము, అది ఆ టెంట్స్లో మనం అది ఇన్స్టెంట్గా తీసుకెళ్ళిపోతాము, అందులోనే యూజ్ చేస్తాము. మామూలుగా ఇంకో కొన్ని మౌంటైన్స్, స్నోయి మౌంటైన్స్లో మనం టెంట్స్ క్యారీ చేయకుండా స్నో, ఇందాక నేను చెప్పిన మౌంటైన్స్ లో స్నోతోనే చిన్న వాల్ కట్టేస్తారు, దాంట్లో ఒక పీ హోల్ వాళ్ళే కట్టుకోవాలా? ఎవరి టీం వాళ్ళు కట్టుకుంటారు, లేదా జనరల్ గా ఒక దగ్గర ఉంటది, అందరికి కలిపి ఒక దగ్గర ఉంటుంది. సో పీ హోల్ లాగా స్నోని కొంచెం డిగ్ చేసేసి అందులో ఆ పీ హోల్ ఒకటే యూజ్ చేయాలి అందరూ. వాష్రూమ్, టాయిలెట్ కి అయితే ఇది యూజ్ చేస్తారు. వాష్రూమ్ వస్తే మనకి, బాత్రూమ్ వస్తే అది మనం ప్లాస్టిక్ కవర్స్ యూస్ చేస్తాము. డిస్పోజల్ మనం అది ప్యాక్ చేసుకొని మళ్ళీ కిందికి తీసుకురావాలి. రిటర్న్ ఎవరిది వాళ్ళు తీసుకురావాల్సిందే. కొంచెం వింటుంటే అన్కంఫర్టబుల్ ఉంది, కొంచెం అన్కంఫర్టబుల్ ఉంటుంది. ఎస్, అన్నిటికీ అలవాటు కావడం అంతే మౌంటైనీరింగ్ అంటే. అన్కంఫర్ట్గా ఉన్నా మనం కంఫర్ట్గా మార్చుకొని, అంటే ప్రతి ఒక్కటి నేర్పిస్తుందండి, ఇది అది కాదు అని కాదు, ఎవ్రీథింగ్. హ్యుమానిటీ నేర్పిస్తుంది, పేషెన్స్, కరేజ్, కాన్ఫిడెన్స్. మీరు ఇది నేర్చుకోలేదు అనేది ఏముండదు. మౌంటైన్స్ టీచ్ యూ ఎవ్రీథింగ్. ఒక మనిషిని మనిషిలాగా చూడడము అన్నీ నేర్పిస్తుంది మౌంటైన్స్. సో మనిషి ఎంత చిన్నవాడో కూడా నేర్పిస్తుంది అంట. అవును, ప్రపంచం పెద్దదని కూడా చూపిస్తుంది. సో అంటే ఆ టాయిలెట్స్ అట్లా, ఇంకా ఉమెన్స్కి అయితే ఇంకా కొంచెం కష్టమే. బట్ మనం ఎందుకంటే మౌంటైన్స్ని మనం నేచర్ని పాడు చేయకూడదు. రెస్పెక్ట్, వీ హ్యావ్ టు రెస్పెక్ట్. అప్పుడే మౌంటైన్స్ కూడా మనకి రెస్పెక్ట్ ఇస్తాయి. ఇది నేను నమ్ముతాను. మనం మౌంటైన్స్ని యాక్సెప్ట్ చేయడం కాదు, మౌంటైన్స్ మనల్ని యాక్సెప్ట్ చేయాలి. అది ఎస్, ఇది ఉంటుంది. మౌంటైన్స్ మనల్ని యాక్సెప్ట్ చేయాలి. మౌంటైన్ ఉంది నేను ఎక్కేస్తాను అనేది కాదు, మౌంటైన్స్ మనల్ని యాక్సెప్ట్ చేయాలి. ఇది నేను బాగా నమ్ముతాను. మౌంటైన్ ఎస్, నేను ఈ పర్సన్ యాక్సెప్ట్ చేస్తున్నాను అని అంటేనే ఆ పర్సన్ పైకి వెళ్తాడు అనేది నేను నమ్ముతాను. అండ్ నేచర్ని మనం చాలా రెస్పెక్ట్ చేయాలి, చాలా చాలా అంటే చాలా రెస్పెక్ట్ చేయాలి నేచర్ని. అప్పుడే మనకు నేచర్ చాలా ఇస్తుంది. నేను మనాలికి వెళ్ళేటప్పుడు, మనాలి టు స్పిటి వ్యాలీ మౌంటైన్స్ కనిపిస్తాయి, చాలా హ్యూజ్ మాట. అప్పుడు ఐస్ లేదు, బట్ ఐస్ లేకుండా మౌంటైన్స్ కనిపించినాయి. అవి చూస్తుంటే నాకు అనిపించింది, ఎంత చిన్న మనుషులం మనము, ఇంత పెద్ద పెద్ద అవి లైఫ్లెస్ బీయింగ్స్ అనుకోండి, బట్ స్టిల్ అనిపిస్తుంది నువ్వు ఎంత రా, నువ్వు అసలు మౌంటైన్స్ ముందు, నేచర్ ముందు నువ్వు ఎంత అన్న ఫీలింగ్ అనిపిస్తుంది. కానీ మనం మౌంటైన్స్ని చూస్తే కానీ, నేచర్ని చూస్తే కానీ మనం చాలా చిన్నగా అనిపిస్తాం. కానీ మనం అధిరోహిస్తే మనకు తెలుస్తుంది ప్రపంచం చాలా పెద్దది, మనం ఇంకా చాలా చెయ్యొచ్చు అనే కాన్ఫిడెన్స్ని ఇస్తుంది. రెండు ఉన్నాయి ఇక్కడ. చూస్తే చిన్నగా అనిపిస్తాము, అది అధిరోహిస్తే పెద్దగా చెయ్యొచ్చు అనేది, ప్రపంచం చాలా పెద్దది, మనం పెద్దగా సాధించవచ్చు అనేది చూపిస్తుంది. మీరు ఇప్పటివరకు వెళ్ళిన క్లైమ్స్లో ఏది మీకు చాలా డిఫికల్ట్ అనిపించింది? అరే ఇంకా వెనుకకు వస్తామో రామో, ముందు చెప్పిన ఆక్సిజన్ సిలిండర్ తక్కువైంది, ఇంకేమన్నా ఉందా టెక్నికల్గా? అరే చాలా కష్టమైంది దిగడం, యాక్చువల్లీ వెళ్ళడం కన్నా దిగడం కష్టం కదా. సో ఇవి ఎట్లా అట్లా ఎక్కేసిన, ఇప్పుడు దిగడం ఎట్లా అనేది ఎప్పుడన్నా ఏ క్లైమ్ కన్నా అనిపించిందా మీకు? సో అంటే నేను పెద్దగా అంటే వెరీ సింపుల్, అంటే ఈ మౌంటైన్ ఈజీ, ఈ మౌంటైన్ డిఫికల్ట్ అనేది అయితే ఏం లేదు. ఎవ్రీ మౌంటైన్ ఈజ్ ఛాలెంజింగ్, ఎవ్రీ మౌంటైన్ ఈజ్ డిఫికల్ట్ అండి. కాకపోతే డిఫరెంట్ డిఫికల్టీస్ ఉంటుంది, డిఫరెంట్ ఛాలెంజెస్ ఉంటాయి. బట్
నేను ఇందాక చెప్పినట్టు మౌంట్ ఎవరెస్ట్లో నాకు అనిపించిన ఫీలింగ్ మళ్ళీ నేను ఏ మౌంటైన్లో ఫీల్ అవ్వలేదు బేసిక్గా. ఇంకా నా లైఫ్ ఇక్కడికి అయిపోతుంది కావచ్చు అనే ఫీలింగ్ ఎక్కడ రాలేదు. బట్ మోస్ట్ డిఫికల్ట్ మౌంటైన్ నాకు అనిపించింది ఫస్ట్ ఎవరెస్ట్. బీయింగ్ ఏ 13-year-old, 13 సంవత్సరాలకి అంత పెద్ద మౌంటైన్ ఎక్కడం ఆబ్వియస్లీ ఎవ్రీ స్టెప్ వాజ్ ఛాలెంజింగ్ ఫర్ మీ. అది ఒకటి. రెండోది నేను ఎక్కువ ఛాలెంజింగ్గా ఫీల్ అయిందంటే మౌంట్ దెనాలి అండి. ఎందుకంటే అంటార్టికా కాదు, నార్త్ అమెరికా కాంటినెంట్ హైయెస్ట్ మౌంటైన్ అలాస్కాలో ఉంది. మోస్ట్ ఛాలెంజింగ్ పీక్గా నేను ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్టు ప్రతిదీ మనమే చేసుకోవాలి. అసలు మౌంటైనియర్ పర్సన్గా మారుస్తుంది ఆ మౌంటైన్. ప్రతిదీ క్యారీ చేయడం, ఎంత అలసిపోయినా మనమే అన్ని చేసుకోవడము కొంచెం ఛాలెంజింగ్ అనిపించింది. బట్ చాలా నేర్చుకున్నాను. సో ఆ మౌంటైన్ ఎక్కువ డిఫికల్ట్గా అనిపించింది నాకు. బట్ జనరల్గా చూస్తే ఎవ్రీ మౌంటైన్ ఈజ్ డిఫికల్ట్. అండ్ ఏ మౌంటైన్ పైన సీనరీ చాలా బాగా అనిపించింది. యాక్చువల్లీ నేను కొన్ని ఫొటోస్లో చూసినప్పుడు పైనుంచి సమ్మిట్ చూస్తే ఓన్లీ క్లౌడ్స్ తప్ప ఏం కనిపించవు. సమ్మిట్ పైకి ఏదైతే పీక్ వెళ్తామో, పీక్ వెళ్ళిన తర్వాత ఓన్లీ క్లౌడ్స్ ఉంటాయి. అక్కడ ఒక పీక్ ఉంటుంది, ఆ పీక్ పైన మనం నిల్చుంటాం ఎవరైతే వెళ్ళినారో. అది సీనరీ అంటారా? ఇంకా బెటర్ ఏమన్నా ఉంటుందా? అదే సీనరీయా? కొన్ని ఫొటోస్ సీనరీ అంతకంటే బెటర్గా ఉంటుంది. అంటే క్లౌడ్స్ ఉంటాయి, కానీ క్లౌడ్స్ ఇప్పుడు వెదర్ క్లియర్గా ఉందనుకోండి, మనకి క్లౌడ్స్ కూడా క్లియర్గా ఉంటాయి, మొత్తం సీనరీ కనిపిస్తుంది. నాకు ఇప్పుడు మీరు అడుగుతుంటే మౌంట్ ఎవరెస్ట్ పై నుండి నేను నిల్చొని చూసిన ప్రతి ఒక్క పక్క ఉన్న మౌంటైన్, రౌండ్గా ఉన్న మౌంటైన్స్ కానీ, నేను ఎక్కిన సైడ్ కాకుండా ఇంకో సైడ్ లోయలు కానీ, చాలా డీప్ వ్యాలీ ఉంటుంది. అవతల సైడ్ అసలు రూటే ఉండదు, మనం ఎక్కిన రూటే. అది కానీ మేము వచ్చిన రూట్లో చూస్తే కలర్ టెంట్స్, నేను ఎక్కడ స్టార్ట్ చేశాను బేస్ క్యాంప్ నుండి పైన టాప్ వరకు ప్రతి ఒక్క ప్లేస్ కనిపిస్తుంది. క్లియర్ వెదర్ ఉంటాయి. క్లియర్ వెదర్ లేకపోతే ఇంకేముంది, ఫాగీ, మనం ఎదురుగున్న మనిషి కూడా కనిపించాడు. యాక్చువల్లీ క్లౌడ్స్ ఉంటాయి, క్లౌడ్స్ మనల్ని టచ్ అవ్వకుంటూ వెళ్తుంటాయి. సో అసలు ఎప్పుడన్నా అనుకుంటాము క్లౌడ్స్ని టచ్ చేస్తాము అని చెప్పి, ఆ క్లౌడ్స్ కూడా మనల్ని టచ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి. అబోవ్ ద క్లౌడ్స్ ఉంటాం యాక్చువల్లీ మనం మౌంటైన్స్లో. సో అంటే మౌంట్ ఎవరెస్ట్ ఇస్ ద బెస్ట్ వ్యూ స్టిల్ ఐ కెన్ ఫీల్. ఇన్ని సమ్మిట్స్ వెళ్ళిన వాళ్ళు కూడా మీరు మౌంట్ ఎవరెస్ట్ అంటున్నారు. అవును. దాని తర్వాత నేను ఎక్కువ ఫీల్ అయిందంటే మౌంట్ దెనాలి అండి. బెస్ట్ వ్యూ అంటే ఎవ్రీ మౌంటైన్ హ్యాస్ అ బెస్ట్ వ్యూ, బట్ మోస్ట్ మెమొరబుల్ కానీ ఎప్పటికీ అంటే నాకు చాలా బాగా అనిపించిన 2 సీన్స్. మీరు ఇన్ని ఎక్కినారు కదా, ఈ జర్నీలో యానిమల్స్ చూసినారండి? నేను విన్న స్నో లెపర్డ్స్ అండ్ స్నో క్యాట్స్ తిరుగుతుంటాయి అని. యానిమల్స్ ఎన్కౌంటర్ అయినా? వైల్డ్ యానిమల్స్ కదా, దొరికితే పీకేస్తాయి. అట్లేం ఉండదు, నేను అట్లేం వినలేదు. నేను ఇప్పటివరకు అయితే అనిమల్స్, స్నో లెపర్డ్స్ కానీ, క్యాట్స్ కానీ ఇట్లాంటివి చూడలేదు. డాగ్స్ ఉండేవి బేస్ క్యాంప్ లో, ఎవరెస్ట్ బేస్ క్యాంప్ లో. అప్పుడు వైల్డ్ డాగ్స్, నార్మల్ డాగ్స్ వైల్డ్ గా ఉంటాయని నేను వినలేదు. బట్ కామ్ గానే ఉంటాయి. నేను విన్నదైతే కామ్ గా వాటి పని అవి చేసుకుంటే వైల్డ్గా ఉంటాయని నేను వినలేదు. బట్ చాలా నేను వీటి గురించి కూడా చాలా విన్నాను. ఎప్పుడన్నా కనిపిస్తే చూద్దాం అనుకునేదాన్ని, కానీ ఇప్పటివరకు నాకు అదృష్టం రాలేదు, చూడలేదు. స్నో లెపర్డ్స్ ఉంటాయి, క్యాట్స్ ఉంటాయి, డాగ్స్ అయితే అంత హైట్ లో రాలేవు. బర్డ్స్ వస్తాయి, కాకి లాంటివి. అంటే అవి కాకి అని కూడా చెప్పలేను, పెద్ద లావుగా ఉంటాయి కొంచెం. అంటే చలికి అట్లా ఉంటాయేమో కొన్ని. మౌంట్ ఎవరెస్ట్ లో కాదు కానీ వేరే మౌంటైన్స్ లో, ట్రెక్కింగ్స్ లో కానీ మౌంటైన్స్ లో చూసాను. అంటే బేసిక్ గా ప్రాక్టికల్ గా ఆలోచిస్తే మనుషులకే ఎక్కడం కష్టం అవుతుంది ఆ టైంలో. అక్కడ యానిమల్స్ ఉండడం డిఫికల్ట్ అనుకోండి. బట్ కొన్ని ప్లేసెస్ లో స్నో ఫ్లాట్ ఉన్న ప్లేసెస్ ఉంటాయి కదా, అక్కడ ఏం కనిపించలేదంటారు? ఏం కనిపించలేదండి. యూనియన్ గ్లేషియర్, ఇప్పుడు మేము అంటార్టికా మౌంటైన్ ఎక్కడానికి, విన్సన్ మౌంటైన్ ఎక్కడానికి వెళ్ళినప్పుడు యూనియన్ గ్లేషియర్ లో ప్లేన్ దిగుతుంది, మొత్తం ఫ్లాట్ ఉంటది, ప్లేన్ వెళ్తుంది అక్కడికి, మొత్తం ఫ్లాట్ ఉంటది. అక్కడ కూడా మేము ఏం చూడలేదు, కానీ చాలా బాగుంటది యూనియన్ గ్లేషియర్ ప్లేస్. అక్కడ నుండి మా క్లైంబ్ స్టార్ట్ అవుతుంది, సూపర్ ఉంటది. కానీ మొన్న రీసెంట్గా ఎవరెస్ట్ బేస్ క్యాంప్ టీమ్కి నేను లీడ్ చేశాను.
వెరీ రీసెంట్ ఒక 1 వీక్ బ్యాక్ వచ్చాను నేను ట్రెక్కింగ్ నుండి. సో మేము ట్రెక్కింగ్లో మౌంటైన్ గోట్ చూసామండి. మన ఇక్కడ గోటు చాలా బక్కగా డిఫరెంట్ గా ఉంటాయి, అక్కడ లావుగా మంచిగా ఉంది. అంటే మౌంటైన్ గోట్ అదొకటి చూసాను నేను మొన్న. ఏమనిపిస్తుందా చూడగానే? బాగుంది అనిపిస్తుందా? కోసుకొని తినాలని అనిపిస్తుందా? లేదు, నేను అంత పెద్ద ఫ్యాన్ కాదు నాన్ వెజ్ కి, బట్ అంటే క్యూట్ గా మంచిగా వాటి పని అవి చేసుకుంటున్నాయి. మీరు అన్నట్టు వైల్డ్ లేవు. బట్ యాక్చువల్లీ అంటే ఆ టెంపరేచర్ ని తట్టుకోవడానికి అవి చాలా ఫ్యాట్ ఉంటాయి. లెపర్డ్ కూడా వైల్డ్ లో సఫారీస్ లో ఉండే లెపర్డ్స్ చాలా స్లిమ్ ఉంటాయి, ఇక్కడ లెపర్డ్స్ చాలా ఫ్యాట్ ఉంటాయి. వాటికి హెయిర్ కూడా అంతే ఉంటాయి. మేబీ చలికి ఆపుతుందేమో హెయిర్. నేను కొన్ని వీడియోస్ చూసినానండి, వాళ్ళు ఏం చేస్తారంటే కప్ లో నుంచి ఇట్లా పోయంగానే కూడా ఆ వాటర్ ఫ్రీజ్ అయిపోతుంది. ఏం చేసినా అది ఫ్రీజ్ స్టిక్ లాగా అయిపోతుంది. మరి అది నిజమేనా? మీరు ఎట్లా తీసుకెళ్తారు, ఎట్లా క్యారీ చేస్తారు వాటర్ ని? అది నిజమే. యాక్చువల్లీ ఎంత వేడిగా ఉన్నా, మరీ ఎక్స్ట్రీమ్ వేడి వాటర్ ఉన్నాయనంటే అది ప్రాబ్లం లేదు. యాక్చువల్లీ మేము వాటర్ అంటే ఒకవేళ గ్లేషియర్ ఉంటే గ్లేషియర్ నుండి తీసుకొచ్చి హీట్ చేసుకొని తాగుతాము. లేదు అని అంటే గ్లేషియర్ లేదు, ఓన్లీ ఇది స్నోయి మౌంటైన్, స్నో ఐస్ మౌంటైన్ అంటే ఐస్ కొంచెం దూరంలో మనుషులు నడవని ప్లేస్ కొంచెం దూరంగా వెళ్ళి ఫ్రెష్ ఉండే స్నో కానీ ఐస్ కానీ తీసుకొచ్చి మెల్ట్ చేసి తాగుతాం. ఫ్రెష్ వాటర్. అది ఇంకా మౌంటైన్ వాటర్ అంటారు కదా. యాక్చువల్లీ మౌంటైన్ వాటర్ చాలా కాస్ట్లీ అండి, 1000 రూపాయలకి లీటర్ ఉంటుంది. అది నేనేమో అక్కడికి వెళ్ళి మంచిగా అది నిజంగానే మౌంటైన్ నుండి తెచ్చిరు అనుకుంటున్నారా? ఇక్కడ అమ్మేది తెలియదు కానీ చాలా ఫ్రెష్ గా ఉంటది. ఇంకా మనం అక్కడ టేస్ట్ గురించి అది ఇది ఆలోచించద్దు. మౌంటైనీరింగ్ చేసే వాళ్ళు కానీ ట్రెక్కింగ్ కి వెళ్ళే వాళ్ళు కానీ నాకు ఈ టేస్ట్ వాటర్ కావాలంటే దొరకదు. వాటర్ తాగకపోతే అంతే. మౌంటైనియర్స్ అంటేనే అంతే. ఇప్పుడు ట్రెక్కింగ్ కానీ మౌంటైనీరింగ్ అని చేసే వాళ్ళు ప్రతిదానికి అలవాటై ఉంటారు. ఎవ్రీథింగ్. ఇప్పుడు లైఫ్ స్టైల్ ఎట్లా ఉందండి మీది? నేను నా మౌంటైనీరింగ్ 7 సమ్మిట్స్ గోల్ పెట్టుకొని ఉండే. సో 7 సమ్మిట్స్ అయిపోయింది. అంటే అయిపోయిందని చెప్పి క్లైమ్ చేయడం అయితే ఆపలేదు. స్టిల్ క్లైంబింగ్. నేను కొన్ని ప్లాన్స్ ఉన్నాయి, కొన్ని మౌంటైన్స్ క్లైమ్ చేయాలి అని. అవి చేసుకుంటూ నేను టార్క్ అనే ఒక బ్రాండ్ స్టార్ట్ చేసాం, ట్రాన్సెండ్ అకాడమీ ఆఫ్ రాక్ క్లైంబింగ్ అని. సో దీని ద్వారా ఏంటంటే ట్రైనింగ్స్ ఇవ్వడము, ట్రెక్కింగ్స్కి తీసుకెళ్ళడము, సో అలా చేస్తున్నాము. ఇప్పటివరకు ఈజీగా 40,000 మెంబర్స్కి మేము ట్రైనింగ్ ఇచ్చాము. సో అదర్ దెన్ దట్ హై ఆల్టిట్యూడ్ మౌంటైన్ ఎక్స్పిడిషన్స్కి కూడా యాజ్ ఎ లీడర్గా నేను వెళ్ళడం జరుగుతుంది. చాలామంది స్టూడెంట్స్ని వాళ్ళని నాట్ ఓన్లీ స్టూడెంట్స్ చాలామందికి ట్రైనింగ్ ఇచ్చాము, లీడ్ చేశాను, చాలా టీమ్స్ లీడ్ చేశాను. సో మీరు అప్రోచ్ అయినప్పుడు కూడా నేను ఒక ట్రెక్కింగ్ లో ఉండే, ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ట్రెక్కింగ్ లో ఉండే. సో 2 ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయండి. ఒకటి భువనగిరిలో నేను ఎక్కడైతే నా బేసిక్ ట్రైనింగ్ స్టార్ట్ చేశానో, నా డే 1 ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడే మళ్ళీ మేము ట్రైనింగ్స్ కంటిన్యూ చేస్తున్నాము ఆల్మోస్ట్ 12 years నుండి. సో అది కాకుండా మనం భువనగిరిలో ఏంటంటే బేసిక్ కంప్లీట్ రాక్ క్లైంబింగ్ ట్రైనింగ్, అది ప్లస్ డే అవుటింగ్కి వస్తుంటారు, క్యాంపియన్ చేస్తాము. 300 feet ర్యాప్లింగ్ ఉంటుంది, 90 degrees, సూపర్ స్కేరీ ఉంటుంది. ర్యాప్లింగ్ కిందికి దిగడం, సో జిప్ లైన్ ఉంది. సో అది కాకుండా మనకి గండికోట కడపలో కూడా ఒక నేషనల్ అకాడమీ ఉంది. అక్కడ కూడా అన్ని యాక్టివిటీస్, ట్రెక్కింగ్స్ ఉన్నాయి, యాక్టివిటీస్ అన్ని చేపిస్తాం. సో ఈ 2 సెంటర్స్ కాకుండా మనం లే లదాఖ్లో, మనాలిలో, నేపాల్లో, త్రూ అవుట్ ది వరల్డ్ ఇంకా ట్రెక్కింగ్స్ కానీ ఎక్స్పిడిషన్స్ కానీ ట్రైనింగ్ కానీ అన్నీ చేపిస్తాం. సూపర్. ఇది ఇప్పుడు ఒకప్పుడు మీరు 13 సంవత్సరాలకి ఎవరన్నా తీసుకుంటే కామన్ పర్సన్ 7th class 8th class ఎగ్జామ్స్ పాస్ అయిన వాళ్ళు ఉంటారు. బట్ మీరు ఏకంగా ఎవరెస్ట్ ఎక్కేసినారు 13 yearsకి. ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉండిందండి మీకు? ఫ్యామిలీ వైజ్ కానీ, ఆ ట్రైనింగ్ వైజ్ కానీ. అసలు 8th classలో ఆలోచిస్తేనే నాకు మైండ్ బ్లాక్ అయిపోతుంది, 8th classలో ఎవరెస్ట్ ఎక్కడం ఏంటి అని. 8th classలో ఎక్కువ ఆలోచించాం కదా, ఆ ఏజ్ లో మనకి ఎక్కువ ఆలోచనలు ఉన్నాయి. యాక్చువల్లీ 9th class అది. నేను 9th class అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది. నాకు అంటే ఈ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఐడియా ఉండొచ్చు మీకు, గవర్నమెంట్ స్కూల్స్. నేను 6th classలో అడ్మిషన్ వచ్చింది నాకు. చిన్నప్పుడు 5th class వరకు ఊర్లోనే చదువుకున్నాను, మా ఊరు పాకాల, నిజామాబాద్ జిల్లా. సో 9th classలో ఉన్నప్పుడు నేను యాక్చువల్లీ ఎక్కువ యాక్టివ్ అన్నట్టు, హైపర్ యాక్టివ్, స్పోర్ట్స్లో కానీ అన్నిట్లలో కూడా హైపర్ యాక్టివ్. సో అట్లా మా ఈ స్కూల్స్, ఈ గవర్నమెంట్ రెసిడెన్షియల్ సొసైటీ వాళ్ళు ఏంటంటే
వాళ్ళు సంథింగ్ డిఫరెంట్ పిల్లల్లో ఒక మోటివేషన్ని, ఒక ధైర్యాన్ని నింపడానికి, ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడానికి, వాళ్ళు ఏదైనా సాధించగలరు అనేది వాళ్ళు అందరు తెలుసుకోవాలి అనే ఒక కాన్సెప్ట్తోని ఆపరేషన్ ఎవరెస్ట్, అది కూడా కాదు, రాక్ క్లైంబింగ్ అనే స్టార్ట్ చేశారు ఫస్ట్. ఎవరెస్ట్ అనేది తర్వాత వచ్చింది, రాక్ క్లైంబింగ్ తోని స్టార్ట్ అయింది. సో అన్ని స్కూల్స్ ఆల్మోస్ట్ 300 స్కూల్స్ వరకు ఉన్నాయి అనుకుంటా అప్పుడు మొత్తం ఆంధ్రప్రదేశ్ 2013లో. సో అన్ని స్కూల్స్ నుండి ఇద్దరిని సెలెక్ట్ చేయండి అని చెప్పి ఆర్డర్స్ వస్తే ఇమ్మీడియట్గా మా స్కూల్లో నేను స్పోర్ట్స్ లీడర్ అన్నట్టు. సో మా ఫిజికల్ డైరెక్టర్ పీడీ మేడం వచ్చి డైరెక్ట్ అప్పుడు ఈ మౌంటనీరింగ్ కానీ రాక్ క్లైంబింగ్ కానీ ఏమీ తెలియదు మనకి. నాకు పర్సనల్గా ఏంటంటే మా ఊరు నుండి మా స్కూల్కి రావడం కూడా తెలియదు ఆ ఏజ్లో. పేరెంట్స్ వస్తుండే, డ్రాప్ చేస్తుండే, నెలకు ఒకసారి వచ్చి చూసిపోతుండే, హాస్టల్. సో అది తప్ప ఇంకేం తెలియదు, వేరే ప్రపంచమే తెలియదు. అలాంటిది రాక్ క్లైంబింగ్ అంటే తెలుసా అని చెప్పి క్వశ్చన్ వేసేసరికి హానెస్ట్గా తెలియదని చెప్తే కొండలు ఎక్కడం అని అన్నారు. సో కొండలు ఎక్కడం అంటే మనం ఏమనుకుంటాం, నేనేమనుకున్నా అంటే మా అమ్మతోని చిన్నప్పుడు నేను ఊర్లో, మా విలేజ్ అడవిలో ఉంటుంది అన్నట్టు. ఇంకా మేము ట్రైబల్ కమ్యూనిటీ వాళ్ళం కాబట్టి మా అమ్మ వాళ్ళు అడవిలో వెళ్ళడము, అడవిని నమ్ముకున్న వాళ్ళం కాబట్టి కొన్ని వాళ్ళు వర్క్స్ ఉంటాయి కదా. సో అట్లా నేను చిన్నప్పుడు అప్పుడప్పుడు వెళ్తుండే. సో కొండలు ఎక్కడం అంటే అట్లే అనుకున్నాను నేను కూడా. ఓకే కొండలు ఎక్కడమే కదా మనకు తెలిసిందే అని చెప్పేసి ఎస్ ఓకే అని చెప్పాను. తెలియందైనా సరే నేనేందంటే నేర్చుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటాను. అది కష్టమైనా సరే మళ్ళీ చేస్తుంటాను. అది చిన్నప్పటి నుండి నాకు అలవాటు, మేబీ పేరెంట్స్ నుండి వచ్చి ఉండొచ్చు. సో అట్లా స్టార్ట్ అయింది యాక్చువల్లీ. అక్కడ నుండి స్కూల్స్ నుండి వాళ్ళు సెలెక్ట్ చేసి భువనగిరికి పంపించారు. భువనగిరిలో ఫస్ట్ రాక్ క్లైంబింగ్ కోర్స్ 5 days ఏమో ఉండే. ఆ 5 days ట్రైనింగ్ నన్ను చాలా చేంజ్ చేసింది. నాలో ఒక తెలియని కాన్ఫిడెన్స్, అంటే జనరల్గా మనము ఏదన్నా చేసే ముందు చాలా భయపడుతుంటాం, ఎందుకంటే పెద్దగా ఐడియా ఉండదు దానిపైన. తెలిసిందైతే చకాచకా వెళ్ళిపోతాం, చేసేస్తాం. తెలియంది ఏదన్నా చేస్తున్నాం అంటే డెఫినెట్గా చాలా క్వశ్చన్స్ ఉంటాయి, భయం ఉంటుంది లోపల, అవుతుందా లేదా, ఏమన్నా అవుతుందా అనేది. అదే భయంతో స్టార్ట్ చేశాను ఫస్ట్ డే. డే బై డే మేము యాక్టివిటీస్ చేస్తూ ఉంటే ఆ కాన్ఫిడెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే మనం ఏదన్నా స్టార్ట్ చేస్తే ఫస్ట్ ఇలానే ఉంటుంది, భయం ఉంటుంది, బట్ నేర్చుకుంటూ పోతే ఆ భయం పోతుంది, ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ అవుతుంది. అంటే అరే మేము నేర్చుకుంటున్నాం, నేను చేయగలుగుతున్నా అనే కాన్ఫిడెన్స్ వేరే ఉంటుంది. సో అట్లా ఆ కాన్ఫిడెన్స్ బిల్ట్ అయింది అన్నాడు 5 days. సో దెన్ 5 days తర్వాత మళ్ళీ ఎక్కడోళ్ళం అక్కడ మళ్ళీ బ్యాక్ టు స్కూల్స్ వెళ్ళిపోయాము. ఇంకా అంతే అనుకున్నాను. బట్ నెక్స్ట్ ఒక ఫ్యూ డేస్ తర్వాత మళ్ళీ సర్క్యులర్ ఇచ్చారు, పూర్ణ గాట్ సెలెక్టెడ్ ఫర్ నెక్స్ట్ లెవెల్ ట్రైనింగ్, బేసిక్ మౌంటనీరింగ్ కోర్స్ అని చెప్పి. సరే రాక్ క్లైంబింగ్ అయిపోయింది, అదేంటో తెలిసింది. బేసిక్ ఈవెన్ రాక్ క్లైంబింగ్ ట్రైనింగ్లో మాకు మౌంటనీరింగ్ గురించి వీడియోస్ చూపించారు. మా కోచ్ శేఖర్ బాబు సార్ సోలో క్లైంబర్ 2007లో మౌంట్ ఎవరెస్ట్ క్లైంబ్ చేశారు. సోలో క్లైంబర్ ఫ్రమ్ ఇండియా. అతను తెన్జింగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ అవార్డు. యా, సో చాలా మౌంటైన్స్ క్లైంబ్ చేశారు. సో అట్లా అతని వీడియోస్ చూపించడం, ఫొటోస్ చూపించడం, మౌంటనీరింగ్ ఇట్లుంటుంది, మౌంట్ ఎవరెస్ట్ ఇది అని చెప్పి ఆయన వీడియోస్ చూపించడము, అట్లా డిఫికల్టీస్ ఏముంటాయి అన్నీ చూపించారు. అంత అర్థం అవ్వలేదు అప్పుడు. ఓకే ఇట్లుంటుందా, మేము వెళ్తామని కూడా అనుకోలేదు అప్పుడు. జస్ట్ చూపిస్తున్నారు రాక్ క్లైంబింగ్ కోర్స్లో, చూసాము, వచ్చాము, అయిపోయింది. సెలెక్ట్ అయిన తర్వాత బేసిక్ మౌంటనీరింగ్ కోర్స్ అంటే కూడా తెలియదు. దాని తర్వాత మేము 1 month ఉంటుంది అని చెప్పేసి అన్నారు. దెన్ డార్జిలింగ్ తీసుకెళ్లారు. ఫస్ట్ ఒక స్టేట్ దాటేసాను, డిస్ట్రిక్ట్ దాటాను. అసలు అనుకోలేదు ఎప్పుడు ఇంత పెద్ద ఆపర్చునిటీ వస్తుంది, ఇంత చేస్తాము, ఇన్ని చేసుకుంటూ వెళ్తాము అని చెప్పి, ఇన్ని ఎక్స్ప్లోర్ చేస్తాము అని. దెన్ డార్జిలింగ్ వెళ్ళాము. డార్జిలింగ్లో బేసిక్ మౌంటనీరింగ్ కోర్స్ 1 month స్నోలో ఆ ఎగ్జైట్మెంట్ వేరుంటుంది. మనం ఎప్పుడు సినిమాలలో చూస్తాం కానీ డైరెక్ట్గా వెళ్ళి స్నోతో ఆడుకోవడము, చాలా నేర్చుకున్నాము, చాలా ఎంజాయ్ చేసాము. చాలా ఛాలెంజింగ్ ఉండే, డిఫికల్ట్గా ఉండే. ఫస్ట్ టైం -10, 15, 20 degreesలో వెళ్ళి అది ఎక్స్పీరియన్స్ చేయడము, స్నోలో నడవడము, ఇట్స్ గ్రేట్ మెమొరబుల్
ఎక్స్పీరియన్స్ అది ఎప్పటికీ మర్చిపోలేను, ఇప్పటికీ గుర్తుకొస్తుంది. ప్రతి ఒక్క అడుగు, ప్రతి ఒక్క మూమెంట్ గుర్తుకొస్తుంది. మా అక్కడ నుంచి స్లోగా డార్జిలింగ్ లో ట్రైనింగ్ తర్వాత ఇంకా మౌంట్ నెక్స్ట్ ఎవరెస్ట్ లేదు, బేస్ క్యాంప్ కి వెళ్తారు. బేసిక్ మౌంటైనీరింగ్ కోర్స్ తర్వాత మళ్ళీ మాకు వింటర్ ఎక్స్పెడిషన్ చేయించారు. అంటే వింటర్ కూడా అంటే మనకి -30-40 degrees-లో కానీ 20 degrees-లో కానీ మనం ఎలాంటి డ్రెస్సులు వేసుకోవాలి, మనం స్నోలో ఐస్లో ఎలా నడవాలి, టెంట్స్ ఎలా వేసుకోవాలి, స్లీపింగ్ బ్యాగ్ ఎట్లా యూజ్ చేయాలి, ఏ ఎక్విప్మెంట్ ఎక్కడ వాడాలి, ఎట్లా వాడాలి, ఎన్ని లేయర్స్ డ్రెస్సులు వేసుకోవాలి, ఫర్ ఎగ్జాంపుల్ మీ బాడీలో ఏమన్నా చేంజెస్ వస్తున్నాయంటే దాన్ని ఎలా మనం ఓవర్కమ్ చేయాలి, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి మనకి నేర్పిస్తారు. సో 1 year ఆల్మోస్ట్ 8 months ఈ ప్రాసెస్లో రాక్ క్లైంబింగ్ కానీ బేసిక్ మౌంటైనీరింగ్ కోర్స్లో ఇవన్నీ నేర్పిస్తారు. దెన్ వింటర్ ఎక్స్పెడిషన్ ఎందుకంటే మనకి చలిలో మన బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది, మనం అడ్జస్ట్ అవుతున్నామా లేదా, అది తట్టుకుంటున్నామా లేదా, లేదంటే ఎలాంటి రియాక్షన్స్ వస్తున్నాయి, ప్రతి ఒక్కటి నేర్చుకుంటాం అన్నట్టు. ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తాం. ఓకే నా బాడీ -20 degrees-లో 30 degrees-లో కూడా ఓకే ఉంది, లేదు కొంచెం ప్రాబ్లం అవుతుంది, దాన్ని ఎట్లా మనం ఓవర్కమ్ చేయాలి, ఇవన్నీ నేర్పిస్తారు అన్నట్టు. మనం తెలుసుకుంటాం అన్నట్టు. దాన్ని బట్టి మనం ఫర్దర్ కాల్ తీసుకోవచ్చు, నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళగలుగుతామా లేదా, ఇవన్నీ చూస్తారు. సో అట్లా స్టెప్ బై స్టెప్ thousands of స్టూడెంట్స్ నుండి 110 స్టూడెంట్స్ వచ్చారు భువనగిరికి. అందులో నుండి 20ని డార్జిలింగ్కి తీసుకెళ్లారు. దాని తర్వాత 9 members-ని లదాఖ్కి తీసుకెళ్లారు. సో అట్లా సెలక్షన్ ప్రాసెస్లో ఫైనల్ లిస్ట్లో ఇంకా వాళ్ళు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఎవరైతే నాకు ఆపర్చునిటీ ఇచ్చారో, ఈరోజు సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ అన్ని ఒక మంచి చేంజ్లో ఉన్నాయంటే బికాస్ ఆఫ్ హిమ్. మీ పైన ఒక మూవీ వచ్చిందండి 2017లో, పూర్ణ అని ఒక మూవీ రిలీజ్ చేసినారు బాలీవుడ్లో. ఆ ఎక్స్పీరియన్స్ చెప్తారా బ్రీఫ్గా? జనరల్గా మూవీస్ మనం ఎవరెవరి పైన చూస్తుంటాము, అలాంటిది నా స్టోరీ పైన ఒక మూవీ నేను చూడడం చాలా మంచిగా అంటే అదొక వర్డ్స్లో కూడా ఎక్స్ప్రెస్ చేయలేని అనుభూతి అని చెప్పొచ్చు. అది కూడా బాలీవుడ్లో తీయడము ఎప్పటికీ మర్చిపోలేనిది. అయితే మూవీ ఏంటంటే 2 parallel స్టోరీస్ పైన నడుస్తుంది, ఆర్డినరీ, ఎక్స్ట్రాడినరీ. జనరల్గా ఒక అమ్మాయి చదువుకొని ఒక అంబిషన్ కోసం వర్క్ చేస్తే తన లైఫ్ ఎట్లా ఉంటుంది, నార్మల్గా అంటే సింపుల్గా అంటే ఒక అమ్మాయికి పెళ్ళి యంగ్ ఏజ్లో, చిన్న ఏజ్లోనే 13-14 years 15 years-లో మ్యారేజ్ చేస్తే తన లైఫ్ ఎట్లా ఉంటుంది. సో అట్లా ఈ 2 parallel స్టోరీస్ని కంబైన్ చేసి చూపించారు. సో అట్లానే నా జర్నీ నేను ఎలా చేశాను, ఎట్లా బయటకు వచ్చాను, నా కష్టాలు మా ఊర్లో కానీ మా పేరెంట్స్ కానీ మేము ఎట్లా కష్టపడ్డాము, ఎలా చేసాము, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ ఇన్ దట్ మూవీ. 2 parallel స్టోరీస్ పైన నడుస్తుంది. ఇన్స్పిరేషన్ అండ్ రియాలిటీ మధ్య ఎగ్జాక్ట్లీ లైన్ బ్లర్ అవుతూ. ఎస్. సో యాక్చువల్లీ అమితాబ్ బచ్చన్ గారితో ఫోటో తీసుకోవడమే ఒక పెద్ద థింగ్. ఎవరన్నా తీసుకొని పెడితేనే పెద్ద థింగ్. అట్లాంటిది అమితాబ్ బచ్చన్ గారే సెల్ఫీ తీసుకొని తన సోషల్ మీడియా హ్యాండిల్లో మీ ఫోటో పెట్టినారు. అసలు ఏం మాట్లాడినారండి తనతో, ఏం జరిగింది ఆ కాన్వర్సేషన్? సో ఆ ఆపర్చునిటీ నాకు ఈ మూవీ ద్వారానే వచ్చింది, పూర్ణ మూవీ ద్వారానే. రాహుల్ బోస్ గారు నన్ను మూవీ ప్రమోషన్స్ పార్ట్లో మేము సార్ని కలిసాము, రాహుల్ బోస్ సార్ని, సారీ మన అమితాబ్ బచ్చన్ గారిని కలిసాము. సో అంటే నా సాహసానికి, నా ధైర్యానికి ఆయన చాలా అప్రిషియేట్ చేశారు. అండ్ అంటే ఆయనతో నిజంగా మీరు అన్నట్టు ఫోటో దిగడము, అది తను పెట్టుకోవడం నిజంగానే చాలా హ్యాపీగా అనిపించింది. అంటే దట్స్ ఎ గ్రేట్ మూమెంట్, నాకు ఎప్పటికీ జీవితంలో మర్చిపోలేని మూమెంట్. చాలా మాట్లాడామంటే నా ఎక్స్పీరియన్స్ గురించి అడిగారు. అండ్ తను కూడా ఉంచాయి అని మూవీ చూసారా మీరు? ఎవరెస్ట్ బేస్ క్యాంప్ గురించి అమితాబ్ బచ్చన్ గారు మూవీ తీశారు, తను వెళ్ళారు ఎవరెస్ట్ బేస్ క్యాంప్. అదొక ఉంచాయి అని హిందీలో మూవీ ఉంటుంది. సో అంటే ఇది రీసెంట్గా వచ్చింది, బట్ మేము 4-5 years బ్యాకే కలిసాము. బట్ ఇట్ వాజ్ ఎ గ్రేట్ మెమొరబుల్ మూమెంట్. మోదీ గారితో ఏం మాట్లాడినారండి? మోదీ గారితో తనతో ఏదో ఫోటో, ఒక మెమెంటో లాంటిది తీసుకున్నారు కదా? అవును, అది 7 summits తర్వాత నేను మోడీ గారికి ప్రజెంట్ చేశాను. అందులో ఐసాక్స్ అని మా మౌంటైనీరింగ్ ఎక్విప్మెంట్ ఉంటుంది, మేము మౌంటైన్స్ లో యూజ్ చేస్తాము. అది గుర్తుగా నేను మోడీ గారికి ఇచ్చాను. 7 summits 7 continents హైయెస్ట్ మౌంటైన్స్ క్లైమ్ చేసిన తర్వాత కలిసినప్పుడు ఇచ్చాను. మౌంట్ ఎవరెస్ట్
ఎక్కడం అయిపోయిన తర్వాత మేము ఇమ్మీడియట్గా రిటర్న్లో ఢిల్లీలోనే మోడీ గారిని కలిసాం ఫస్ట్ టైం 2014లో. సో దాని తర్వాత ఐ మీన్ అది ఆ టైంలో మనకి 13 years ఏజ్లో ఏమర్థమవుతుంది అంటే ఒక దేశానికి ప్రధానమంత్రి అని అంటే ఆబ్వియస్లీ అదొక గొప్ప ఫీలింగ్ ఉంటుంది, కానీ అసలు నేను ఎక్కిన 13 yearsకి ఎక్కి వరల్డ్ రికార్డ్ సాధించడము అది కూడా అప్పుడు నాకు అర్థం కాలే. ఇప్పుడు అందరూ పిలిచి మాట్లాడుతుంటే అంత గొప్ప సాహసం అది ఇది అని అంటే ఇప్పుడు అర్థం అవుతుంది, ఓకే నేను ఒక పెద్ద అచీవ్మెంట్ చేశాను అని. బట్ అప్పుడు ఆయనని కలవడము ప్రధానమంత్రి గారిని గ్రేట్ మూమెంట్ నాకు. దాని తర్వాత మళ్ళీ 7 summits తర్వాత కూడా కలవడము. ఏం టైం స్పెండ్ చేసినారు, ఏం జరిగింది? ఆల్మోస్ట్ 45 minutes మాట్లాడారండి. ఓన్లీ ఎట్లా జరిగింది ఎక్స్పెడిషన్, ఎట్లా తట్టుకున్నారు, ఎట్లా జరిగింది మీ జర్నీ ఎట్లుంది అని చెప్పేసి మా ఎక్స్పీరియన్స్ గురించి అడిగారు, అప్రిషియేట్ చేశారు. 45 minutes కన్వర్జేషన్ జరిగింది ఓన్లీ అబౌట్ మౌంట్ ఎవరెస్ట్ గురించి. నేను నాతో పాటు క్లైమ్ చేసిన ఆనంద్ కుమార్ అన్న అండ్ మా కోచ్ ఉండే శేఖర్ బాబు సార్. సో 45 minutes మాట్లాడాము ఆల్మోస్ట్. మీరు ఇంత ట్రావెల్ చేసినారు కదండి, ఎవరన్నా ట్రావెల్ చేయని వాళ్ళు, కాన్స్టెంట్గా ఇంట్లోనే ఉండేవాళ్ళు, లేదా ట్రావెల్ చేస్తున్న వాళ్ళు బట్ ఇంకా ఎక్కువ ట్రావెల్ చేయాలనుకునే వాళ్ళు, వాళ్ళకి ఏం మెసేజ్ ఇస్తారు? ట్రావెలింగ్ ఏం నేర్పిస్తుంది ఒక మనిషికి? బేసిక్గా ట్రావెలింగ్ ఏం నేర్పిస్తుంది? అండ్ ఇంకొకటి, వాడి ఇంట్లో ఉండేటోడు పాపం వాడు ఏం మిస్ అవుతున్నాడు? ఓకే, సో ఒకప్పుడు 13 సంవత్సరాల కింద ఉన్న పూర్ణ 13 సంవత్సరాల పూర్ణ దానికంటే ముందే ఎట్లా ఉంది, ఇప్పుడు పూర్ణ ఎలా ఉందో చూస్తే ఈజీగా అర్థమైపోతుంది. ట్రావెలింగ్ ఎంత నేర్పిస్తుంది, ఏం నేర్పిస్తుంది అనేది ఈజీగా అర్థమవుతుంది. అంటే బేసిక్గా ట్రావెల్ చేసే వాళ్ళు చేస్తున్నారు అని అంటే అది చాలా మంచి విషయము. ట్రావెల్ చెయ్యాలి మనం, సంవత్సరానికి 1-2 సార్లు కొత్త ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయడము, కొత్త వాళ్ళని కలుస్తూ ఉంటే మనకి కొత్త విషయాలు తెలుస్తుంటాయి, కొత్త కల్చర్ కానీ కొత్త విషయాలు కానీ కొత్తవి నేర్చుకుంటాము, ఎక్స్ప్లోర్ చేస్తాం, ఎక్కువ విషయాలు తెలుస్తాయి, మనం కూడా రిలాక్స్ అవుతాం, పీస్ రీఫ్రెష్ అవుతాము, కొన్ని విషయాలు తెలుస్తాయి మనకి, మనం లైఫ్లో ఇంకేం చేయొచ్చు, ఇంకెట్లా నేర్చుకోవచ్చు, ఇంకేమన్నా అంటే కొన్ని పాఠాలు అయితే నేర్పిస్తాయి మనకి ట్రావెలింగ్ అనేది ఖచ్చితంగా చాలా విషయాలు నేర్పిస్తుంది. కొత్త కల్చర్ని నేర్చుకోవడము, కొత్త లాంగ్వేజ్ని కూడా నేర్చుకోవడము, కొత్త పర్సన్స్తో. ఇప్పుడు మనం రెగ్యులర్గా పొద్దున్న లేచామా, ఆఫీస్కి వెళ్ళామా, లేదంటే రెగ్యులర్గా మన ఫ్యామిలీ కానీ చుట్టాలు కానీ ఆఫీస్ కానీ సేమ్ రొటీన్ చూస్తూ ఉంటాం. కొంచెం అలా బయటికి వెళ్తే ఒక కొత్త పర్సన్ని మీట్ అవుతాము, ఎవరితో ఎట్లా ఉండాలి అనేది కూడా మనం నేర్చుకోగలుగుతాము, ఎవరితో ఎలా మాట్లాడాలి, లాంగ్వేజ్ నేర్చుకుంటాము, కొందరు పర్సన్స్ నుండి కొన్ని మంచి విషయాలు నేర్చుకుంటాము, ఇంకొందరి నుండి కొన్ని ఏం చేయకూడదో కూడా నేర్చుకుంటాము. సో ట్రావెలింగ్ అనేది మనకి చాలా పాఠాలు నేర్పిస్తుందని నేను నమ్ముతాను. ఒక బెస్ట్ 2 lessons మీ లైఫ్లో చాలా యూజ్ అయినవి చెప్పాలి అంటే? ఒకటి, ఎదుటి వాళ్ళ పట్ల ఎలా ఉండాలి అనేది, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా మంచోళ్ళైనా చెడ్డోళ్ళైనా మనం ఎలా ఉండాలో అలాగే ఉండాలి అనేది నాకు ఒకటి అర్థం. అంటే అవతల వాళ్ళు ఎలా అయినా ఉండని, మనం హంబుల్గా ఉండాలి, వాళ్ళ వల్ల మనం మారకూడదు అనేది. అంటే కొన్ని విషయాలు మనం నేర్చుకుంటాం, ఎవరితోనైనా మంచిగా ఉండాలి, హంబుల్గా ఉండాలి అనేది అదొకటైతే నేను నేర్చుకున్నాను. నన్ను ఎక్కడికన్నా తీసుకెళ్ళండి, నేను ఇంటరాక్ట్ అయిపోతాను, వాళ్ళు నా గురించి ఏమన్నా అనుకోని నాకు సంబంధం లేదు, నేనేంటో నాకు తెలుసు, నేనేం చేస్తున్నానో నాకు తెలుసు అని, అంటే హంబుల్ టువర్డ్స్ ఎవ్రీథింగ్, అది ఒకటి నేర్చుకున్నాను. అండ్ అదర్ థింగ్ ఈజ్ కమ్యూనికేషన్ కానీ పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. నా ట్రావెలింగ్లో నాకు ఎక్కడ లేని కోపం ఉండేదండి, చాలా కోపం, చిన్న వాటికి విపరీతంగా కోపం వచ్చేది. ఒక 7-8 years కింద ఉన్న పూర్ణ ఎవరెస్ట్ ఎక్కిన తర్వాత కూడా అలాగే ఉండే నాకు. ఇంకా కంటిన్యూగా ట్రావెల్ చేస్తూ ఉంటే, చాలా మందిని కలుస్తూ ఉంటే, ఓకే లైఫ్ అంటే ఇట్లా ఉండాలి, ఇంత కామ్గా ఉండాలి, ఎక్కడ రియాక్ట్ అవ్వాలో ఎక్కడే అవ్వాలి. సో అంటే ఆ పేషెన్స్ అనేది బిల్ట్ అవ్వకుండా వచ్చింది. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నాలో వచ్చింది పేషెన్స్.
అదే అండ్ మీరు ఒక చిన్న కమ్యూనిటీ నుంచి వచ్చినారు కదండి, అంటే క్లోజ్డ్ కమ్యూనిటీ. అవును. చాలా రూల్స్ ఉంటాయి, చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఈ ఏజ్కి ఇది అయిపోవాలి, ఈ ఏజ్ తర్వాత ఇది అవ్వాలి అనే ఒక సీక్వెన్స్ని బ్రేక్ చేసిన వాళ్ళలో మీరు. అవును. అట్లాంటి సీక్వెన్స్ని బ్రేక్ చేయలేక చాలా కష్టపడి అదే లైన్లో ఉన్న వాళ్ళు చాలా అమ్మాయిలు ఉన్నారు. అవును. అమ్మాయిలు ఉన్నారు, అట్ ది సేమ్ టైం అబ్బాయిలు కూడా. వాళ్ళకి తెలియకనే ఆ సర్కిల్లో ఉండిపోతుంటారు వాళ్ళు. ఇప్పుడు ఒక అమ్మాయికి 13 సంవత్సరాలకి పెళ్లి చేయాలి అంటే అబ్బాయి కూడా అదే తప్పు చేస్తున్నట్టు కదా. అవును. సో ఇట్లాంటి బ్యారియర్స్ని బ్రేక్ చేయాలి అంటే మీరు ఏం మెసేజ్ ఇస్తారు? ఎట్లాంటి ధైర్యంతో ముందుకెళ్ళాలి ఇట్లాంటి బ్యారియర్స్ని బ్రేక్ చేయడానికి? సో ఇక్కడ నాట్ ఓన్లీ అమ్మాయి కాదు, ఇక్కడ వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా చేయడం వల్ల వాళ్ళు కూడా చేసుకుంటున్నారు అనేది నేను బిలీవ్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఒక చిన్న కమ్యూనిటీ నుండి వచ్చాను. మా ఊర్లో కూడా నాతో పాటు చదువుకున్న అమ్మాయి నేను ఎవరెస్ట్ ఎక్కిన తర్వాత 1 yearకో బిఫోర్ వెనక ముందు అంతే నా క్లాస్మేట్ అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది మా ఊర్లోనే. రిలేటివే అవుతుంది, కొంచెం దూరం బంధం. మ్యారేజ్ అయిపోయింది, ఇప్పుడు 2 పిల్లలు ఉన్నారు, స్కూల్కి వెళ్తున్నారు. సో చాలా డిఫరెన్స్ ఉంది. అమ్మాయి ఇప్పటికి అంటది, అప్పుడన్నా కలిసినప్పుడు అంటది నాతోని, నువ్వు అలా సెట్ అయిపోయావు, నేను ఇలా ఉండిపోయినా, నాకు అప్పుడు అర్థం కాలేదు, చెప్పేవాళ్ళు లేరు అని. సో ఒకటి చెప్పేవాళ్ళు లేరండి, ఇలాంటి క్లోజ్ కమ్యూనిటీస్లో ఉండే వాళ్ళకి చెప్పేవాళ్ళు లేరు. ఎక్కువ అవగాహన ఉండకపోవడం వల్ల కూడా ఉండిపోతున్నారు ఎన్నికాల. అంటే ఇంకోటి అవగాహన లేకపోవడం అంటే బయట ఇంత ఆపర్చునిటీస్ ఉన్నాయి అని తెలిసినా ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా చేయాలి అనేది తెలియకుండా చాలా మంది ఉండిపోయిన వాళ్ళు కూడా ఉంటారు అని నేను అనుకుంటున్నా. చాలా మందికి తెలియదు. అదొకటి. అంటే ఇంకో విషయం ఏంటంటే, నేను కూడా అదే కమ్యూనిటీ నుండి నాకు ఒక ఆపర్చునిటీ రావడం వల్ల ఈరోజు ఒక మంచి అచీవ్మెంట్ చేసి ఈ పొజిషన్లో ఉన్నాను. సో నేను నాలాగా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరున్న వాళ్ళకి ఒకటే చెప్తాను, ఫస్ట్ మనల్ని మనం బిలీవ్ చేయాలండి. మనకి ఒక క్లియర్ విజన్ ఉండాలి. నేను సాధించగలను, నేను లైఫ్లో ఏదో ఒకటి చెయ్యాలి అనే కసి నీలో ఉంటేనే కదా నీకేదో ఒక రూట్ తెలిసేది. నువ్వు నేను ఇప్పుడు మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలనుకున్నాను, లేదంటే ఒక IAS ఆఫీసర్ అవ్వాలనుకున్నాను అంతే. నేను అక్కడి నుండి కదలకపోతే నేనేం చేయలేను. దానికోసం ఓకే నేను ఒక మౌంటైన్ ఎక్కాలి అని అంటే నేను ఏం చేయాలి, ఫస్ట్ స్టెప్ ఏంది, సెకండ్ స్టెప్ ఏంది, ఓకే ఫస్ట్ స్టెప్ ఇది చేయాలి. సో ఫస్ట్ స్టెప్ ఇది చేయాలి అని అంటే నేను ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఏం చెయ్యాలి, ఇది మనం ఆ ఫస్ట్ అడుగు వేయంది మనం ఏం చేయలేమండి. అంటే ఒకటి విజన్ ఉండాలి. నా లైఫ్లో నేను ఇది చెయ్యాలి అని ఒక విజన్ ఉండాలి. దాని తర్వాత నా మీద నాకు నమ్మకం ఉండాలి. నేను చెయ్యగలను, ఎంత పెద్ద కష్టం వచ్చినా, ఎంతమంది నన్ను ఆపినా అంతెందుకు నేనున్నానండి. ఇప్పుడు నేను మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడానికి వెళ్ళినప్పుడు చాలామంది మా పేరెంట్స్తో అన్నారు, నాతో అన్నారు, నువ్వు ఒక ఆడపిల్లవి, నీకు అవసరమా, ఒక ఏజ్ వస్తే పెళ్లి చేసి అత్తగారింటికి వెళ్ళాల్సింది, కొండలు ఎక్కుతారా అని చెప్పేసి ఇట్లా అన్న వాళ్ళు ఉన్నారు. మనం అవన్నీ మనకి క్లియర్ విజన్ ఉన్నప్పుడు, చెయ్యాలి అనే తపన ఉన్నప్పుడు, కసి ఉన్నప్పుడు, నీ పైన నువ్వు సాధించగలను అనే నమ్మకం ఉన్నప్పుడు ఇవేవి ఆపవు. ఫస్ట్ క్లియర్ విజన్, మన పైన సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ బిలీవ్నెస్, ఒక క్లియర్ రూట్ మ్యాప్. ఈ స్టెప్ ఫస్ట్ ఇది, నెక్స్ట్ దీని తర్వాత ఇది. రైట్ గైడెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఎవరి దగ్గర నుండి గైడెన్స్ తీసుకుంటున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. రైట్ ఏమంటారు, ప్రాపర్ ప్లానింగ్ కానీ ప్రాపర్ గైడెన్స్ చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. ఇవి ఉండాలి అని చెప్తాను నేను. కానీ ఫస్ట్ మనమే మొదలు పెట్టాలి. మన కంఫర్ట్ జోన్ నుండి బయటికి వస్తేనే, మనం స్ట్రగల్ అవుతున్నాము అని తెలిస్తేనే మనం సాధించడానికి రెడీగా ఉన్నామని అర్థం. నేను ఈయన కూర్చుంటాను, నాకు అన్నీ ఇక్కడే కావాలంటే రాదు. చాలామంది అనుకుంటారు అచీవ్ చేశారు, మీకు ఆపర్చునిటీ వచ్చింది, మాట్లాడుతున్నారు అని. నేను అచీవ్ చేశాను, నాకు ఆపర్చునిటీ వచ్చింది, కానీ నేను కదలకపోతే నేను చెయ్యకపోతుండే కదా. ఆ ఇంట్రెస్ట్ నాకు లేకపోతే నేను చెయ్యకపోతుండే కదా. ఎవరో ఫోర్స్ చేస్తే మనం చేయలేమండి. ఎవరో ఫోర్స్ చేస్తే మనం చేయలేం. ఖచ్చితంగా ఆ ఇంట్రెస్ట్, ఆ కాన్ఫిడెన్స్, ఆ ధైర్యము అది మనలో ఉండాలి. నేను సాధించాలి అనేది కసి ఉండాలి ఫస్ట్. డెఫినెట్గా ఏ శక్తి కూడా మనల్ని ఆపదు. స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను నేను.
సూపర్ అండి, మీరు ఇంత మోటివేషన్ ఇస్తుంటే చాలా హై అయిపోతున్నాను నేను. అండ్ చాలా మాట్లాడేసుకున్నాం మనం మౌంటైనీరింగ్ గురించి, ఎవరెస్ట్ గురించి, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, అక్కడ ఉండే మిత్స్, ఫ్యాక్ట్స్ చాలా మాట్లాడుకున్నాం. ఆన్ అన్ ఎండింగ్ నోట్ వ్యూవర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్ టచ్ లాగా? సింపుల్గా నేను ఎప్పుడు ఒకటే చెప్తాను, ఇఫ్ ఐ కెన్ సో యూ కెన్. అంటే నేనే చేయగలిగినప్పుడు ఎవరైనా అంటే ఒక చిన్న మారుమూల గ్రామంలో ఒకప్పుడు నేను పుట్టి పెరిగినప్పుడు అయితే అసలు మా ఊర్లో ఎలాంటి ఫెసిలిటీస్ లేవు. 11 సంవత్సరాల కింద నేను మౌంట్ ఎవరెస్ట్ అచీవ్ చేశాను. సో ఒక చిన్న గ్రామంలో నుండి ఎలాంటి సదుపాయాలు లేని పరిస్థితుల్లో నుండి నేను ఈరోజు ఇంత పెద్ద అచీవ్మెంట్ చేసి మీ ముందు ఉన్నాను. అంటే ఇంత పెద్ద అచీవ్ చేయగలిగాను అని అంటే మీరు కూడా ఏదైనా సాధించగలరు. ఇప్పుడున్న జనరేషన్లో, ఇప్పుడున్న టెక్నాలజీలో, ఇప్పుడున్న ఈ సమాజంలో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, చాలా అవకాశాలు ఉన్నాయి, చాలా రూట్స్ ఉన్నాయి మనం ఏదన్నా అనుకుంటే సాధించడానికి. సో మనం అనుకుంటే ఏదైనా సాధించగలం. ఫస్ట్ యూ డిసైడ్ అండ్ ప్లాన్ ప్రాపర్లీ, టేక్ రైట్ గైడెన్స్ ఫ్రమ్ ది రైట్ పర్సన్ అండ్ మిమ్మల్ని మీరు నమ్మండి. మనం లైఫ్లో ఏదైనా అచీవ్ చేయగలమండి. లైవ్ ఎగ్జాంపుల్ నేనే. సో ఆల్ ది బెస్ట్ అందరికీ.